గ్రంథావిష్కరణ సభ ఈనాడు ఉదయం ఇక్కడ జరిపిన ఇంతమంది ప్రేక్షకులు రావడం అనేటువంటిది చాలా అభినందనీయం. ఈ మధ్య రవీంద్ర భారతిలో మెయిన్ హాల్ కానీ చిన్న హాల్ కానీ ఎక్కడైనా కానీ ప్రేక్షకులు చాలా తక్కువ మంది వస్తున్నారు. అటువంటిది నిన్న మేము ఓలేడు భారతీయ సంఘారి సభ పెట్టాము. బుక్ ఆవిష్కరణ అంతా 100 మంది వచ్చారు. ఈనాడు కూడా సుమారుగా 60-70 మంది వచ్చి నిండుతనం చేకూర్చారు సాహితీ సభకి. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాణేలంటే అందరికీ గుర్తుకొచ్చే మొట్టమొదటి పేరు నాణేలు 3 అక్షరాలు అయితే 2 అక్షరాల పేరు గోపి గారి పేరే గుర్తుకొస్తుంది. నాణేలుగా ఆద్యుడు గోపి గారు. వారి ఆధ్వర్యంలో మా కిన్నెర ఎన్నో నాణ్య సంపుటాలు ఆవిష్కరణ చేసే భాగ్యం అదృష్టం మాకు కలిగింది. అంతేకాకుండా పుష్కర నాణీల ఉత్సవం అనేటువంటి తెలుగు యూనివర్సిటీలో నాణేలు సృష్టించిన తర్వాత 12 సంవత్సరాలైన సందర్భంగా ఘనంగా 2 రోజులు సెమినార్ పెట్టి చక్కటి కార్యక్రమాన్ని మేము అక్కడ నిర్వహించాం. అదొక తీపి గుర్తుగా మధురానుభూతిగా మా అందరికీ మిగిలింది. నేను గోపి గారిని కోరుకుంటున్నాను, మరి సుమారుగా 25 సంవత్సరాలు అయింది నాణేలు పెట్టి. నాణేల రజతోత్సవ వేడుకలు మీరు కనుక పూనుకుంటే ఆధ్వర్యంలో మేము కిన్నెర చేయటానికి ముందుకు వస్తుంది. 500 మంది సుమారుగా ఇప్పటి వరకు నాణేల సంపుటాలు తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. అందులో 300 మంది వచ్చిన సభ ఒక ఉత్సవంలాగా తెలంగాణలో తెలుగు కవులందరూ కలిసినట్టుగా ఒక కవి సమ్మేళనంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అది తప్పకుండా గోపి గారి ఆధ్వర్యంలో మనం చేసుకుందాం త్వరలోనే. ఈనాడు ఈ శివకృష్ణ సుమారుగా ఒక 27 సంవత్సరాలు ఉన్న యువ రచయితలను ప్రోత్సహిస్తున్నారు చాలామందిని మా గోపి గారు. అందులో ఒకరు మా శివకృష్ణ. ఈ విశాఖపట్నంలో ఉండి అక్కడున్న సముద్రాన్ని ఇక్కడే తీసుకొచ్చారా అని అన్నట్టుగా ఇక్కడ సముద్ర నాణేల్ని ఇక్కడ ఆవిష్కరింపజేయడం, అది కూడా మా కిన్నెర ద్వారా చేయడం అనేటువంటిది అందరి యొక్క భాగ్యంగా నేను భావిస్తూ, ఈనాడు ఈ గ్రంథ ఆవిష్కరణ చేయవలసిందిగా ముఖ్య అతిథిగా రావాల్సిందిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఆచార్య గోపి గారిని వేదిక మీదుగా రావాల్సిందిగా ఆహ్వానిస్తాను. సభా అధ్యక్షులుగా ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య సూర్య ధనుంజయ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాను. విశిష్ట అతిథిగా ప్రముఖ కవి వ్యాఖ్యాత డాక్టర్ పోరెడ్డి రంగయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాను. ఈనాటి సముద్ర నాణేల రచయిత యువ కవి శ్రీ శివకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా గోపి గారు పక్కన కూర్చోండి. ప్రముఖ కవి సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీ కుడికాల వంశీధర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తాను. గౌరవ అతిథులుగా ప్రముఖ కవి శ్రీ శంకరి కృష్ణప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తాను. ప్రముఖ కవి శ్రీ చిత్తలూరి సత్యనారాయణ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తాను. ఈనాటి
అతిథుల్ని సత్కరించవలసిందిగా ముందు గోపి గారిని కోరుతున్నాను. ముందుగా సభాధ్యక్షులుగా ఆచార్య సూర్య ధనుంజయని సత్కరించవలసిందిగా. గోపి గారిని ధనుంజయ గారిని సత్కరించవలసిందిగా. పోరేటి రంగయ్య గారిని. కుడికాల వంశీధర్ గారు. శంకరి కృష్ణప్రసాద్ గారు. ఆచార్య గోపి గారిని కిన్నెర పక్షాన్ని నేను సత్కరిస్తాను. అందరికీ శుభోదయం. ప్రముఖ సాహిత్య సాంస్కృతిక సంస్థ కిన్నెర ఆర్ట్ థియేటర్స్ వారి సౌజన్యంతో చిరంజీవి కొక్కుల శివకృష్ణ రచించిన సముద్ర నానీలు కవితా సంపుటి ఆవిష్కరణ సభకు విచ్చేసిన మీ అందరికీ కూడా నమస్సులు. వేదికను అలంకరించిన ఈనాటి ముఖ్య అతిథి సముద్ర నానీలు ఆవిష్కర్త, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, పూర్వ ఉపకులపతి తెలుగు విశ్వవిద్యాలయము, కాలాన్ని నిద్రపోనివ్వని కవి, నానీల సృష్టికర్త, నానీల నాన్న, విశ్వకవి, మహాకవి మా బాపు డాక్టర్ గోపి గారి పాద పద్మములకు వందనాలు. ముందుగా విశిష్ట అతిథులు, ప్రముఖ వక్త, ప్రముఖ వ్యాఖ్యాత, శబ్ద చిత్రాలు, మినీ కవితలు, మా అమ్మ కవిత్వ సంకలనం బడి నానీలు అనే రచనలు చేసిన కవి డాక్టర్ పోరెడ్డి రంగయ్య గారికి, ఆయన బడి నానీల్లో ఇవాళ మనసు కుదురుగా లేదు, కారణం పాఠం చెప్పలేదు. ఇట్లాంటి బడి నానీల్లో ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఆయన నానీలు మనం మధ్యలో ప్రస్తావిస్తాను. వారికి ఆహ్వానం. అదేవిధంగా మరో విశిష్ట అతిథి సాఫ్ట్వేర్ ఉద్యోగి, సాఫ్ట్వేర్ నానీల రచయిత, ఇంకొకటి నానీల వసంతం అనే కవితా సంపుటాలను రాసిన యువకవి వంశీధర్ గారికి, ఆయన నానీల్లో గూగుల్లో అన్నీ దొరుకుతాయి, ఆమె దుఃఖానికి కారణం తప్ప అంటారు వంశీధర్ గారికి. అదేవిధంగా ఈనాటి గౌరవ అతిథులు ఎండిన చెట్టు మీద పిచ్చుక ఏదో వెతుకుతోంది, ప్రేమనైతే కాదు కదా. ఎండిన చెట్టు మీద పిచ్చుకేదో వెతుకుతోంది, ప్రేమనైతే కాదు కదా అని నానీలు రాసిన కవి శంకరి కృష్ణప్రసాద్ గారికి నా చిన్ని హృదయం అనే నానీల కవితా సంపుటి నుంచి, ఇక ముఖ్యంగా ఈనాటి నానీల ప్రపంచంలోకి తొలి అడుగు వేసిన సముద్ర నానీల రచయిత కొక్కుల శివకృష్ణ గారికి, తెలుగు సాహిత్యానికి ఎంతో సేవ చేస్తున్న మద్దాళి రఘురామ్ గారికి, ప్రభాకర్ గారికి, అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. వేదిక ముందు ఆసీనులైన
మన శివకృష్ణ బంధువులకు, సాహితీమూర్తులకు నమస్సులు. తెలుగు కవితా రంగంలో దూసుకువచ్చిన లఘు కవితా ప్రక్రియలు నానీలు. ఈ నానీలు 20 నుండి 25 అక్షరాల్లోకి చక్కగా ఒదిగిపోయి గుండెల్లోకి దూసుకెళ్లే పదునును ఈ నానీలకు ఉందంటే అతిశయోక్తి కాదు. చాలామంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా 16-17 సంవత్సరాల వయసు గల యువకుల నుంచి 80-90 ఏళ్ళ వాళ్ళు కూడా ఈ నానీలను రచించారంటే ఇది అతిశయోక్తి కాదు. మా గురువుగారు ఆచార్య ఎన్ గోపికలం నుండి జాలువారిన నాని ఒకటి మీ ముందు ఇప్పుడు ప్రస్తావిస్తాను. దహనంలో కుడి చేయి కాలలేదు, దహనంలో కుడి చేయి కాలలేదు, కారణం కలం పట్టిన చెయ్యి. అంటే ఆ కళానికి అంత అద్భుతమైన శక్తి ఉందని, అంటే వారి చేతిలో రూపుదిద్దుకున్న ఈ నాని ఎంత అద్భుతమైందో మనకు అర్థమవుతుంది. ఈ విధంగా వారి స్ఫూర్తితో నాలాంటి వాళ్ళు ఎంతోమంది కూడా దాదాపుగా 500 మందికి పైనే నానీలను రచించారు. నానీల కవులు ఉన్నారు. ఇంకా 1000 మంది పైనే రాశారు, కానీ అవి ఇంకా ముద్రణలోకి రాని నానీలు చాలా ఉన్నాయి. ఇప్పుడు చాలా వరకు కూడా ఇప్పుడు నా దగ్గర నుంచి కూడా ఇందాక పుష్కరోత్సవం జరిపారు నానీల గురించి. 12 సంవత్సరాల తర్వాత ఉత్సవం జరిపారు రఘురామ్ గారు. అప్పటి వరకు కూడా నేను నానీలు రాయలేదు, మా వారు రాశారు. ఆ నానీలను మద్దాళి రఘురామ్ గారే కిన్నెర నుండి ఆవిష్కరణ చేశారు. కానీ నేను అప్పటి వరకు నానీలు రాయలేదు. తర్వాత మా ఇంటికి బోలెడని నానీలు వచ్చి వాలేవి. అంటే రాసిన రచయితలందరూ కూడా మా వారు నానీల కవి కనుక మా ఇంటికి ఆ పుస్తకాలన్నీ వచ్చేవన్నమాట. అవన్నీ చదివి గోపి గారి నానీలతో స్ఫూర్తి పొంది నేను కూడా నానీలు రాశాను. ఆ విధంగా ఈరోజు శివకృష్ణ కూడా తొలి అడుగు వేశాడు. యువ కవి, చాలా చిన్నవాడు, చూడగానే అనిపించింది అయ్యో ఇంత చిన్నగా ఉన్నాడు. కానీ మా ఉస్మానియా విశ్వవిద్యాలయం రత్నం ఆయన అని తర్వాత తెలిసింది. ఎక్కడ కూడా ఆయన ముందు మాటలో ఎక్కడ కూడా రాయలేదు నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నానని, కానీ ఇట్లాంటివి ఏమీ రాయలేదు. ఆ తర్వాత నాతో మాట్లాడిన తర్వాత నాకు తెలిసింది, ఎవరో నా విద్యార్థులు కూడా మన ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థినే శివకృష్ణ అని చెప్తేనే తెలిసింది నాకు కూడా. ఇంకొక నాని విషయానికి వస్తే డాక్టర్ ఎన్ అరుణ గారు రాసింది. మా నాన్న చెరుకు పండించేవాడు, అందుకే మా బంధంలో అంత తీపి. అంటే వాళ్ళ నాన్న చెరుకు పండించాడు కాబట్టి వాళ్ళ అనుబంధం అంత తీపిగా ఉందని ఎన్ అరుణ గారు రాశారు. ఇంకొక నాని చిల్లర భవానీదేవి రాసిన నాని. అంటే నానీల రుచి చూపించడానికి మాత్రమే మీ ముందు కొన్ని ప్రస్తావిస్తున్నాను. సముద్ర నానీల గురించి ఇప్పుడే నేను చెప్పకూడదు. గురువుగారు ఆవిష్కరించిన తర్వాత మన శివకృష్ణ నానీలు మనం ఇక్కడ వారి నానీల గురించి మనం ఇక్కడ మాట్లాడుకుందాము. వివాహమా ఎంత పని చేశావు, వివాహమా ఎంత పని చేశావు, పుట్టింటికే నన్ను అతిథిని చేశావు. పుట్టింటికి ఒక ఆడపిల్ల వివాహం అయిపోయిన తర్వాత పుట్టింటికి అతిథినే. ఇది వాస్తవం, అందరికీ తెలిసిన విషయం. కానీ ఈ 4 పాదాల్లో ఎంత బాగా ఒదిగిపోయింది, ఎంత అంటే గొప్ప అర్థాన్ని ధ్వనించే నాని ఇది. ఇట్లాంటి నానీలు కోకొల్లలు అసలు. ఇంకా నగరంలో పుట్టడం లోపం కాదు, నగరంలో పుట్టడం లోపం కాదు, పల్లెల్ని మర్చిపోవడం పాపం, పల్లెల్ని మర్చిపోవడం పాపం అంటూ గోపి గారు ఆవేదన చెందిన నాని ఇదొకటి.
ఇట్లాంటి నానీలు చాలామంది స్పందించి స్ఫూర్తి పొంది ప్రేరణ పొంది చాలామంది రాశారు. ఈరోజు మనము సముద్ర నానీల గురించి గోపి గారి కరకమలాల మీదుగా ఆవిష్కరింపబడిన తర్వాత మనం మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఆవిష్కరణ ఆచార్య ఎన్ గోపి. తొలి ప్రతి రచయిత శివకృష్ణ గారి అమ్మగారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ వారిని తొలి ప్రతి స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. రచయితని సత్కరించవలసిందిగా గోపి గారిని కోరుతున్నాను. శివకృష్ణ సముద్ర నానీల తొలి ప్రతిని వాళ్ళ అమ్మగారికి ఇచ్చి తన జన్మను ధన్యం చేసుకున్నాడు. శివకృష్ణకు వాళ్ళ అమ్మగారికి అభినందనలు. సముద్ర నానీల ఆవిష్కర్త, ఈనాటి ముఖ్య అతిథి, నానీల సృష్టికర్తను మాట్లాడవలసిందిగా వేడుకుంటున్నాను. శివకృష్ణను ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఈనాటి సభాధ్యక్షులు ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు, నానీల కవి, పుత్రికాతుల్య ఆచార్య సూర్య ధనంజయ గారికి, ఈనాటి విశిష్ట అతిథులు ప్రముఖ కవి, వ్యాఖ్యాత డాక్టర్ పోరెడ్డి రంగయ్య గారికి, మరో విశిష్ట అతిథి ప్రముఖ కవి, సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ నానీల కవి శ్రీ కుడికాల వంశీధర్ గారికి, ఈనాటి గౌరవ అతిథి ఆయన కూడా నానీల కవి, నా చిన్న హృదయం, సుంకరి కృష్ణప్రసాద్ గారికి, కొక్కుల శివకృష్ణ గారి అమ్మగారికి, ఈనాటి సభానాయకుడు చిరంజీవి కొక్కుల శివకృష్ణకు, ఈ కార్యక్రమాన్ని
ఇంత ఘనంగా మనసు పెట్టి చేస్తున్న నా ఆత్మీయుడు కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ప్రధాన కార్యదర్శి మద్దాలి రఘురామ్ గారికి శివకృష్ణ మీద ఎంతో ప్రేమతో విచ్చేసిన మీ అందరికీ ఈ ప్రేక్షకుల్లో ఇంకా ఒకరిద్దరు నానీల కవి శాంతారావు గారు వారు నానీలు రాశారు, నాటక నానీలని. రవికాంత్ ఆయన నాని కిరణాలని ఆయన ఆ పుస్తకం కూడా తొందరలో రాబోతుంది. మీ అందరికీ మరోసారి నమస్కారం. శివకృష్ణను మొదటిసారి ఇక్కడే చూశాను, నేను ఇప్పుడే చూస్తున్నాను. ఆయనకంత ముందే ఆయన అక్షరాలతో పరిచయం నాకు. సాహిత్యానికి ఎంత శక్తి ఉందో చూసినరా. వ్యక్తులు ప్రత్యక్షంగా చూసుకోకున్నా ఎంత ఆత్మీయంగా అనిపించటం. ఇప్పుడు మనం లోకంలో చాలామంది, గురజాడ అప్పారావు గారిని నేను ప్రత్యక్షంగా చూడలేదు, కానీ ఆయన మన ఇంటి ఆత్మీయ నేస్తంలాగానే ఉంటాడు. కవిత్వానికి సాహిత్యానికి అంత శక్తి ఉంటుంది. కవిత్వానికి ఉండే గ్లామర్ కూడా ఇంకా దేనికి ఉండదు. ఒక సినిమా యాక్టర్ ఇవాళ సినిమాలో ఆ 3 గంటలు మన బాగుంటుంది, తర్వాత మర్చిపోతాం. ఒక పద్యాన్ని మర్చిపోం, అది ఎప్పటికీ హృదయంలో ఉంటుంది. శివకృష్ణ నాకు తన మ్యానుస్క్రిప్ట్ దశలో ఉన్నప్పుడు ఈ పుస్తకం పంపాడు. నేను కొన్ని చూశాను. అతను విశాఖపట్నం వాడనుకున్నాను నేను. విశాఖపట్నంలో ఫార్మా కంపెనీలో పనిచేస్తాడు. చాలా చిన్నవాడు. నీ వయస్సు ఎంత అంటే 27 సంవత్సరాలు అన్నాడు. రఘురామ్ గారు అన్నట్టు నానీలు ఆవిర్భవించి 27 ఏళ్ళు అయింది. అతని వయసు కూడా 27 ఏళ్ళే. అంటే ఇక్కడ నానీలు పుడుతున్నప్పుడు అక్కడ ఆయన జన్మించాడనమాట. ఇదొక అందమైన గుర్తు. అంటే రఘురామ్ గారు అన్నట్టు వీటి రజతోత్సవం 2 ఏళ్ల కిందనే జరిగి ఉండాల్సింది. ఇప్పుడైనా చేద్దామని రఘురామ్ గారి ఆత్మీయ పట్టుదల. సూర్య ధనంజయ గారు మన ఉస్మానియా యూనివర్సిటీలో హెడ్గా చేశారు. ఎందరో స్టూడెంట్స్కి ఆమె అమ్మ కాని అమ్మ. ఆమెను చూడగానే అందరికీ ఎంతో ఆత్మీయ భావం. నిజంగా మాతృవాత్సల్యంతో ఆమె విద్యార్థులను చూస్తుంది. నేను ప్రత్యక్షంగా చూశాను. నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి ఉన్నప్పుడు ఆమె కొత్తగా చేరింది. వటుడింతై అన్నట్టు ఈరోజు విక్రమ స్ఫూర్తితో ఆమె 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక వెలుగులాగా వ్యాపించింది. ఆమె సూర్య ధనంజయ కాబట్టి మంచి మనస్సు. తర్వాత మన పోరెడ్డి రంగయ్య గారు డాక్టర్ బడి నానీలని రాశాడు ఆయన చాలా రోజుల క్రితం. ప్రతిదీ ఎంత బాగుంటుందో చెప్పలేదు. అప్పుడు ఆ జిల్లా కలెక్టర్ కూడా ఆయనను పిలిచి సన్మానించాడు ఆ బడి నానీలు రాసినందుకు. ఆయన స్వయంగా మొత్తం నల్గొండ జిల్లాలో భువనగిరి నుంచి జనగాం దాకా ఆ బెల్ట్ అంతా అతని ప్రోత్సాహం పొందని కవులు రచయితలు లేరు. చాలా తన వ్యాసంగాన్ని పక్కన పెట్టి కూడా ఇతరులకు తోడ్పడే వ్యక్తి మన డాక్టర్ పోరెడ్డి రంగయ్య గారు. కుడికాల వంశీధర్ ఇవాళ ఈ సభలో పద్యం
మన శివదైతే పద్యం శివకృష్ణదైతే నేపథ్యం అంతా కుడికాల వంశీధర్దే. వీళ్ళు సాఫ్ట్వేర్ సామాన్యులు కాదు వీళ్ళు. నాకు అది కూడా ఒత్తడం తెలియదు, అంటే మాట్లాడడం తెలుసు అంతే తప్ప వీళ్ళకి అందులో ఉండే ప్రపంచం అంతా తెలుసు వీళ్ళకు. నాకు ఆ సెల్ ఫోన్ వీళ్ళు అవి పట్టుకుంటే మన వరాహ అవతారంలో వరాహమూర్తి భూగోళాన్ని ముట్టి మీద పెట్టుకున్నట్టు ఉంటారు వీళ్ళు. ఆ ల్యాప్టాప్లు అవి ఇవి చూస్తే అతను బాగా శివకృష్ణను ప్రోత్సహించాడు. ఇవాళ అతను ఊరికి వెళ్ళవలసి ఉండే, కానీ శివ మీద ప్రేమతో అతను వచ్చాడు. శుంకరి కృష్ణప్రసాద్ తను కవి నా చిన్ని హృదయం అనే నాణేల సంపుటి రాశాడు. చాలా ప్రతిభావంతుడు. ఇంకొక నాణేల పుస్తకం కూడా వస్తుంది. నాణీల్లోకి ప్రవేశించిన వాళ్ళల్లో ఈ యువకులు, మొదటిసారి ప్రవేశించిన వాళ్ళు, వయోధికులు, పెద్ద కవులు అందరూ అన్ని రకాల వాళ్ళు అందులో ప్రవేశించి తమ కవిత్వం పట్ల తమ అభినివేశాన్ని చాటుకున్నారు. ఈ అబ్బాయి నాకు పంపితే ఇతను విశాఖపట్నంలో పనిచేస్తున్నాడు. హైదరాబాద్ వాడే, అంటే కరీంనగర్ వాడు. నేను అడిగా నీ వయసు ఎంత అంటే చెప్పాడు నా 27 ఏళ్ళని. సముద్రం విశాఖపట్నంలో ఉన్నది ఏమిటి? సముద్రమే, బంగాళాఖాతం. అన్ని సముద్రాల్లో బంగాళాఖాతం. నేను 60 ఏళ్ల క్రితం మొదటిసారి చూశాను సముద్రాన్ని, బంగాళాఖాతాన్ని, బే ఆఫ్ బెంగాల్. అట్లే దాన్ని పట్టుకొని పోతే కలకట్టాకి పోతాం మనం. సో అది అన్ని సముద్రాల కంటే చాలా అలలు, పెద్ద పెద్ద అలలు ఉండే సముద్రం అది. అందుకనే తెలుగువారికి ఆవేశం ఎక్కువ అని అందుకే అంటారు. సముద్రం యొక్క స్వభావం మనుషులకు వస్తుంది. వైజాగ్లో నేను బిఏ సెకండ్ ఇయర్లో ఉండగా నేను వెళ్ళాను. అక్కడ ఒక ప్రొఫెసర్ గారికి అతిథిగా, చిన్న కుర్రాడిగా. సముద్రమే, ఇంకా వాళ్ళ ఇల్లు సముద్రం. ఆయన ప్రొఫెసరు తుమ్మల వేణుగోపాలరావు అని, కృష్ణాబాయి గారి ఇంట్లో సముద్రం. వాళ్ళ ఇంట్లో ఏ రూమ్లో నిలబడ్డా సముద్రం హోరే వినిపిస్తూ ఉంటుంది. హైదరాబాద్కి వచ్చి వాళ్ళకు ఫోన్ చేస్తే ఫోన్లో కూడా సముద్రం హోరే వినిపిస్తుంది. అంత థ్రిల్ అది. సముద్రం చాలా పెద్దది. ఇతను అక్కడ ఉద్యోగం అవసాన ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. చాలా బాధ్యత గలవాడు. 2 తమ్ముళ్ళు ఉన్నారు అతనికి. వాళ్ళ అన్నలు, ఒక అన్న ఒక తమ్ముడు. వాళ్ళ తండ్రి గారి ఫోటో అక్కడ ఉంది, అంతేనా? తండ్రి గారి ఫోటో. నువ్వు ఆస్తులు సంపాదిస్తే తండ్రి గారి ఫోటో పెట్టుకోవు. ఎప్పటికీ తరగని ఆస్తిని సంపాదించావు ఇవాళ నువ్వు, అంతే కదా. కవిత్వానికి అంత శక్తి ఉంటుంది. ఇతను చూస్తుంటే అతను ప్రింట్ చేయించుకున్నాడు. నేను అన్నాను, మరి అక్కడ వైజాగ్లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. డాక్టర్ రఘురామారావు గారు అని డాక్టర్ గారు. నేను వారికి చెప్తా అక్కడ చేయించుకుంటాను, నాకు ఇక్కడ ఎవరు తెలియదు సార్ అన్నాడు. అతనికి టైం కూడా ఉండదు పాపం. సాయంత్రం ఫోన్ చేస్తేనే దొరుకుతాడు. మరి ఇక్కడ హైదరాబాద్ నుండి హైదరాబాద్ చేసుకుంటాం. మరి హైదరాబాద్లో ఎవరైనా వస్తారా? అప్పుడు నేను రఘురామ్ గారిని రిక్వెస్ట్ చేశాను. చిన్న కుర్రాడు అంటే నాలాంటి వృద్ధునికి, నాకు 75 ఎంటర్ అయినాయి.
ఆ అమృతోత్సవాన్ని కూడా రఘురామ్ గారే చేశాడు. 27 అంటే నాకు చిన్న కుర్రాడి కిందనే లెక్క. మా మనోడి కంటే కొంచెం పెద్దవాడు. సో మరి ఇది చేస్తావా అంటే అక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు సార్, నేను ఎక్కడే చదువుకున్నా అని అన్నాడు. ముఖ్యంగా ఆ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను నేను. సామాన్యం కాదు. హైదరాబాద్ లాంటి అంతులేని జనం ఎడారిలో ఇట్లాంటి మొక్కలు మొలిపించడం అంత ఈజీ కాదు. అందులో ఇక్కడ రావాలన్నా ఇక్కడ ట్రాఫిక్, ఇక్కడ దూరాలు, ఇవన్నీ. నేను అన్నాను, నీకు ఒక లీవ్ పోతుంది కదా, అందుకని సండే పెట్టుకొని, అందుకని ఈ సండే మార్నింగ్ పెట్టుకున్నాడు అనమాట. ఇది స్థూలంగా ఇది నానీల వీళ్ళ తండ్రి గురించి ఒక నాని రాశాడు. ఏమిటంటే ముప్పై ఏడు, నాన్న గుండెంత బరువో, నాన్న గుండె ఎంత బరువో నాన్న చొక్కా తొడుక్కున్నాకే తెలిసింది. ఎంత 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 డెప్త్ ఉంది చూడు. 4వ పేజీలో నేను పర్వతాన్ని అధిరోహించిన వాణ్ణి, నేను పర్వతాన్ని అధిరోహించిన వాణ్ణి, నాన్న భుజాలపై ఎక్కినప్పుడు. చూసారా, పిట్ట కొంచెం అని అంటామే, కూత మాత్రం మహాఘనమైంది. ఒకటి రెండు ఇక్కడ చాలా బాగా మాట్లాడగలిగిన వాళ్ళు ఉన్నారు. సముద్రము మన మనుషులకు ఉన్నట్టు దానికి ఒక మూడ్ ఉంటుంది. పొద్దున వెళ్తే సాయంత్రం వరకు, పొద్దున 5 గంటలకు ఒక రకంగా ఉంటుంది, 6 గంటలకు ఒక రకం ఉంటుంది, 9 గంటలకు ఒక రకంగా ఉంటుంది. దాని మూడ్స్ అన్నీ మారిపోతుంటాయి. మనం అట్లాగే కదలకుండా నిలబడితే కానీ. నేను అట్లా సముద్రాన్ని బాగా అనుభవించాను. నేను సముద్రానికి ఉండే మూడ్స్ అన్నిటి మీద ఈయన కవిత్వం రాశాడు. అందుకే సముద్ర నానీలు అని నేను పేరు పెట్టాను. ఏమంటాడంటే, నాకు సముద్రానికి రోజు పోటీ, నాకు సముద్రానికి రోజు పోటీ, సూర్యోదయాన్ని ముందెవరు చూస్తారని అన్నాడు. అట్లా ఆకాశం తొడిగిన చుక్కల చొక్కాకి ఊహించుకోండి. ఇది 4 లైన్లే ఉంటాయి. ఇందులో 4 లైన్లే ఉంటాయి, కానీ ఫస్ట్ 2 లైన్స్ ఒక అంశం, సెకండ్ 2 లైన్స్ మరో అంశం. మొదటి దాంట్లో కవి ఒక స్టేట్మెంట్ చేస్తాడు, సెకండ్ దాంట్లో దానికి వ్యాఖ్యానప్రాయంగానో సమర్థకంగానో ఒక మాట అంటాడు. ఆ మాట ఎంత గట్టిదైతే ఆ నాని అంత బాగా పేలుతుంది. ఇది నాని యొక్క టెక్నిక్. ఏ కవిత్వానికైనా ఇదే టెక్నిక్. రాను రాను ఆరోహణ క్రమంలో ఉంటుంది. ఆకాశం తొడిగిన చుక్కల చొక్కాకి ఊహించుకోండి, ఆకాశం చుక్కల చొక్కా తొడుక్కుంది, దానికి ఒకటే గుండి నిండు జాబిలి అన్నాడు. ఇంత చిన్న వయసులో ఎంత మంచి ఊహ ఉందో చూడండి. నేను 27 ఏళ్ల క్రితం రాసినప్పుడు ఈ మన విశాఖపట్నం సముద్రం ఎంత గొప్పదంటే, చలం పేరు వినే ఉంటారు మీరు, గుడిపాటి వెంకటచలం. ఆయన మ్యూజింగ్స్ అని ఒక పుస్తకం రాశాడు. అందులో ఎంత బాగా రాశాడంటే, అక్కడ లైట్ హౌస్ ఉంటుంది, 2 లైట్ హౌస్, అటు చివర ఒకటి ఇటు చివర ఒకటి. రాత్రిపూట లైట్ హౌస్ ఇట్లా లైట్లు ఇట్లా వస్తాయన్నమాట.
రెండు కలుస్తాయి ఒక చోట. ఆయన ఏమన్నాడంటే బంగాళాఖాతం మీద లైట్ హౌస్ లైట్లు ఎట్లున్నాయంటే అలలను ఆశీర్వదించే దేవతా హస్తాల్లాగా ఉన్నాయి అన్నాడు. అసలు ఊహించండి ఎంత బాగా అన్నాడు. నాకు అది గుర్తొచ్చింది. ఈ హైకు అనే మీ మాట విని ఉంటారు మీరు. కవిత్వం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారా ఇందులో? కవిత్వం చదివే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక 5-6 హైకు ఉన్నారు కదా. హైకులో 3 లైన్లు ఉంటాయి. 5, 7, 5 అంటే 17. అందులో తెలుగు భావం అందులో పట్టలేదు శాంతారావు గారు. అందుకనే మన ముందు గాలినాసరెడ్డి అనే అతను మంచి నాణ్యాలు రాశాడు ఒక 10. తర్వాత ఇస్మాయిల్ గారు చాలా పెద్ద కవి, ఆయన రాశాడు కానీ ఆయన అవి పాటించలేదు, 17 అక్షరాలు పాటించలేదు. కారణం ఏంటంటే తెలుగు భావం అందులో పట్టదు, హైకులో పట్టదు. ఎందుకు పట్టదంటే అది చైనీస్లో పుట్టి, చైనా భాషలో పుట్టి జపనీస్లోకి వెళ్ళింది. వాటిని చిత్రలిపి, అది చిత్రలిపి అంటే పిక్టోరియల్, అంటే ఒక్కటే అక్షరానికి 4-5 అర్థాలు ఉంటాయి, అది పిక్టోరియల్. అందుకని అది ప్రపంచమంతా అది బాగా వ్యాపించింది. ఏది హైకు. తెలుగు భావం అట్లా తెలుగు భావం పట్టలేదు, అది అక్కడికే అయిపోయింది. ఒకవేళ అంటే దాన్ని పాటిస్తూ హైకు రాయడం కష్టం. 17 అక్షరాల్లో తెలుగు భావం పట్టదు. అందుకని నేను అప్పుడు అవన్నీ చూసి 20 అక్షరాలు, 20 అక్షరాల కంటే తగ్గకూడదు, 25 అక్షరాల కంటే మించకూడదు. అంటే 5 అక్షరాల వెసులుబాటు ఉండాలి. ఫిక్స్డ్ మీటర్ కాదు, అది చేంజింగ్ మీటర్. సిపి బ్రౌన్ ఏమన్నా అంటే వీటిని ఫిక్స్డ్ మీటర్ కాదు. మనం కూర్చునే కుర్చీ మనకంటే కొంచెం పెద్దగా ఉండాలి, అంటే మెసులుతందుకు జాగా ఉండాలి. ఫిక్స్డ్గా ఉన్నాం అనుకో అట్లా రోబోలాగా ఉంటాం. కాబట్టి ఆ మార్పును నేను తెచ్చానన్నమాట ఆ రోజుల్లో. ఇప్పుడు ఇంకా 2 ఉన్నారు. నానీల్లో తర్వాత హైకుల్లో ఏమైందంటే ఒక ఇమేజరీ, భావచిత్రాల దగ్గరనే ఆగిపోయింది. తీగ మీద పిట్ట కిచకిచ అంతే. ఒక పిక్చర్, ఒక చిత్రం, ఒక ఇమేజరీ ఉంటుంది. నానీల్లో అంతటితో ఆగిపోదు అది. నానీల్లో ఏముంటుందంటే జీవితం ఉంటుంది. జీవితం చాలా పెద్దది. కాబట్టి జీవితాన్ని బొక్కెన్లతో పైకి ఎత్తిపోసేది నాని ప్రక్రియ. కాబట్టి మన అమ్మాయి చెప్పినట్టు 560 నాని సంపుటాలు వచ్చినాయి ఇప్పటి వరకు. అందులో అది కొంత మద్దాల రఘురామ్ గారిని కూడా రుణపడింది అది, ఆ ప్రక్రియ. దాదాపు 1000-2000 మంది పుస్తక రూపంలో రాకుండా ఆయా పత్రికల్లో రాసిన వాళ్ళు ఉన్నారు. ఇది తెలుగును, యువకుల్లో తెలుగు క్రమంగా పోకుండా ఇది కాపాడుతుందని నా అనుభవం. ఇంట్లో ఒక వాతావరణం వస్తుంటుంది, ఒక్కొక్క నానీల్లో మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఈ దృష్టితో ఇవాళ కొక్కుల శివకృష్ణ చిరంజీవి చాలా చాలా ధనవంతుడేం కాదు, అక్కడ ఉద్యోగం చేసుకునేట ఆయన. కవిత్వం అంటే ఎంత ఇష్టమో చూడు. ఈ ఇష్టమే నిన్ను ముందు చాలా మంచి గొప్ప కవిగా అభివృద్ధి చెందడానికి తోడ్పడుతుందని నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. కవిత్వాన్ని శ్వాసిస్తూ కవిత్వాన్ని గుండె నిండా మోస్తున్న కవి డాక్టర్ ఎన్ గోపి. వారి కరకమలాల మీదుగా ఆవిష్కరించడం నిజంగా కొక్కుల శివకృష్ణ చేసుకున్న అదృష్టం.
జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారే తర్వాత ఏ వేదికని అడిగినా కూడా డాక్టర్ ఎన్ గోపి గారి చిరునామా చెప్తుంది. వారి తర్వాత దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో వారి చేతుల మీదుకనే గ్రంథాలన్నీ కూడా ఆవిష్కరింపబడుతున్నాయి. వారి సమకాలంలో ఉండడం కూడా మేము చేసుకున్న అదృష్టమే. వారు శివకృష్ణను ఆశీర్వదించడం చాలా గొప్ప విశేషం. నిజంగా కూడా గోపి సార్ ఎప్పుడు కొంచెం స్పార్క్ ఉంటే చాలు వాళ్ళను చాలా ప్రోత్సహిస్తూ ఉంటారు. వారిని పుస్తక రూపంలో తీసుకొని వచ్చే విధంగా, అంతేకాదు ముందు మాటలు రాసి ఆశీర్వదించారు వారి అమృత హస్తాలతో. అట్లా నిజంగా శివకృష్ణ ముందుగా కవితలు రాయడం అంటే ఈ నానీలతో తొలి అడుగు వేయడం కూడా చాలా మంచిగా అయింది. తర్వాత మంచి సామాజిక బాధ్యతతో కూడిన నానీలు అదేవిధంగా కవిత్వం రాస్తాడని మనం ఆశిద్దాం. సార్ మీరు అన్నట్టు ఎంతో ప్రేమను సంపాదించుకున్నాడు మన శివ. ఎట్లంటే నేను కూడా అనుకున్నా వైజాగ్లో ఆవిష్కరించుకోమన్నాను అన్నారు గోపి సార్. అవును కదా, అక్కడి కవి కదా, ఇక్కడ ఎవరు ఉంటారులే, ఎవరు వస్తారులే ఈ సభకు అనుకున్నాను నేను. కానీ ఇంతమంది ఆ ప్రేమను సంపాదించుకున్న శివకృష్ణ ఇప్పుడు ఇక్కడ వెలిగిపోతున్నాడు వేదిక మీద. అయితే సముద్ర నానీలు అనే శీర్షిక చాలా ఔచిత్యంగా ఉంది. ఆ సముద్రాన్ని చూస్తూ తన్మయంతో రాసిన నానీలు ఇవి. అన్నీ 80% సముద్రానికి సంబంధించిన నానీలే ఉన్నాయి ఇందులో. నాకు సముద్రానికి రోజూ పోటీ, సూర్యోదయాన్ని ముందెవరు చూస్తారని పోటీ అంట వాళ్ళిద్దరికీ కూడా. అదేవిధంగా అలల పాదాలకు సంకెళ్ళేశారు, ఎంత గింజుకున్నా తీరం దాటట్లేదు. ఇట్లాంటి నానీలు ఈ పుస్తకం నిండా పరుచుకున్నాయన్నమాట. ఇంకా నానీల గురించి ఏ విధంగా రాశారో చూడండి ఒకసారి. వాక్యం అణువంత, అణుబాంబులా పేలే భావం, అదే నాని నైజం. అంటే అల్పాక్షరాల్లో అనంతమైన భావాన్ని ఆవిష్కరించే ప్రక్రియ ఈ నాని. గోపి సార్ నానిలో ఒక నాని నాకు బాగా నచ్చిన నాని, గొప్ప తాత్వికత ఉన్న నాని. కుండ ముక్కలైందా కుమిలిపోకు, మట్టి మరో రూపం కోసం సిద్ధమవుతుంది. ఇట్లాంటి నానీలు ఇందులో చాలా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు విశిష్ట అతిథి డాక్టర్ పోరెడ్డి రంగయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వారు గొప్ప వ్యాఖ్యాత, కంచుకంఠం, ఎంత అద్భుతంగా వ్యాఖ్యానం చేస్తారో ఇప్పుడు మనం వారి మాటల్లోనే మనం విందాం. ధన్యవాదాలు మేడం. కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో యువకవి మిత్రులు కొక్కుల శివకృష్ణ గారి నానీల సంపుటి సముద్ర నానీలు ఆవిష్కరణ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి సుప్రసిద్ధ రచయిత్రి, కవయిత్రి, తెలుగు శాఖకు దివాకర్లుగా లాంటి మహామహుల పరంపర లోపల మా గోపి సార్ ఆ పరంపర లోపల తెలుగు శాఖకు అధ్యక్షులుగా పనిచేయడమే కాకుండా నిజానికి తెలుగు సాహిత్య చరిత్ర లోపల శిలాక్షరంగా నిలిచేటువంటి తన యొక్క సమూహం యొక్క, తన జాతి యొక్క చరిత్రంతా కూడా అక్షరబద్ధం చేసినటువంటి ఘనత మా ఆచార్య సూర్య ధనుంజయ గారికి దక్కుతుంది. ఎందుకంటే
ఇంకెవరికే మిగిల్చలే, మళ్ళీ రాద్దామన్నా కూడా. అంత గొప్పగా చరిత్రను తీసుకొచ్చింది. ఇది ముందెందుకు చెప్తున్నంటే ఇది ఫర్ ఎవర్ అండ్ ఎవర్, ఇక ఎప్పటికీ ఇంకో 100 ఏళ్ల తర్వాత కూడా ఎవరైనా బంజారాల యొక్క చరిత్రను కనుక అంటే పరిశోధన చేస్తే ఖచ్చితంగా ఈరోజు ఎట్లాగైతే వేమన గారి గురించి పరిశోధన చేయాలనుకుంటే గోపి గారి పరిశోధన పుస్తకాన్ని ఎట్లయితే వాళ్ళు రెఫరెన్స్గా తీసుకుంటున్నారో అట్లా ఆ విధంగా ఒక మైలురాయి లాంటి చరిత్రను సూచించినటువంటి ఘనత ఈనాటి సభాధ్యక్షులు ఆచార్య సూర్య ధనుంజయ గారికి దక్కుతుంది. అంతేకాకుండా వారు బంజారాల యొక్క చుట్టూ అల్లుకున్నటువంటి జీవన నేపథ్యాన్ని అంతా కూడా తన నాణీల్లోకి వంపుకొని బంజారా నాణీల సృష్టికర్తగా కూడా వారు ఖ్యాతి గడించారు. ఇంతకుముందు గోపి గారు చెప్పినట్టుగా అన్నింటికంటే ముఖ్యంగా వారిలో ఉండేటువంటి ఒక ఆత్మీయత అనుబంధం, దారంలాగా అందరినీ అల్లేటువంటి పూలదండలా ఉండేటువంటి గొప్పనైనటువంటి మానవీయ కోణం మమ్మల్ని అందరూ కూడా వారి పట్ల మా గౌరవభావాన్ని కలిగించింది. అట్లా ఈనాటి కార్యక్రమ సభాధ్యక్షులు ఆచార్య సూర్య ధనుంజయ గారు. గోపి గారి గురించి మేడం పరిచయం చేశారు. గోపి సార్కి మేము ఇప్పటికీ 34 ఏళ్ళ కింద వారి శిష్యులం. 1990లో ఎంఏ చేసేటువంటి కాలంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మేము సారుతో అదే సారు యొక్క అడుగుజాడల్లో ప్రయాణించడానికి కారణం వారు నిరంతర కవి, నిత్య కవి కావడం వల్ల, అన్నిటికీ మిక్కిలి మా భువనగిరి మట్టి పరిమళం కావడం వల్ల ఇదంతా మాకు వచ్చిందని భావిస్తున్నాం. ఒక చోట అంటారు, అంటే వారి పరంపరని ఇప్పుడు నేను యాదాద్రి భువనగిరి జిల్లా రచయితల సంఘానికి అధ్యక్షుడిగా ఉంటూ అక్కడ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఆ భారాన్ని మా భుజస్కంధాలపై ఎత్తారు గోపి గారు. ఆ భువనగిరి గుట్ట అంటే అందరం చూసేటువంటి కోణం ఒకటి ఉంటుంది, మరి కవి ఎట్లా చూస్తారు? గోపి గారు పుట్టింది కూడా ఆ కొండ కిందనే. చిన్నప్పుడు తన లోపల ఎలాంటి పాదులు వేసింది, సృజనకి ఎలాంటి నేపథ్యంగా నిలిచింది అనే దాని తర్వాత తలుచుకొని అంటే అన్ని నమస్కారాలు పెడుతూ ఆ భువనగిరి గుట్టకు నమస్కారం పెడతానమాట. తల ఎత్తుగా తిరగడం నేర్పిన మా భువనగిరి గుట్టకు నమస్కారం. కాబట్టి ప్రతిరోజు అంటే మనిషి తల ఎత్తుగా తిరగడం అనేటువంటిది ఆ గుట్ట నుంచెలే నేను స్వీకరించనేటువంటి ఒక కవితాత్మక వాక్యాలు వారి కవిత్వం నుంచి వస్తూ ఉంటాయి. అట్లా తాను కవిగా, పరిశోధకులుగా, అనువాదకులుగా లేదా అంతకు మించి ఈ నాణీల ప్రక్రియ ఏదైతే ఉందో, నాణీల ప్రక్రియ అనేటువంటితో మేడం చెప్పారు లఘురూప కవిత్వం అంటే అల్పాక్షరాల లోపల అనల్పమైనటువంటి భావాన్ని ప్రకటించేటువంటి ప్రక్రియ ఈ లఘురూపం. ఈ లఘురూప ప్రక్రియ ఒక్కొక్క దేశంలో ఒక్కో రకంగా ఇంత సార్ గుర్తు చేసిన హైకులు కావచ్చు, ఇంకా వేరువేరైనటువంటి ప్రక్రియలు వేరువేరు దేశాల్లో పుట్టినటువంటి దీనికి ఈ సారం ఇది రావడానికి ముఖ్యంగా అంటే ప్రపంచ సాహిత్యంలో మనం తీసుకున్నట్లయితే ఏ సాహిత్య చరిత్ర అయినా కూడా అది కథతోనూ మొదలవుతుంది లేదా గేయంతోనూ మొదలవుతుంది. పాట లేకుండా ఏది పుట్టలేదు, లేదా కథ లేకుండా ఏది పుట్టలేదు. కాబట్టి ఆ పరంపర లోపల మనం పద్యం కానివ్వండి, వచనం కానివ్వండి, వచనం లోపల వచ్చినటువంటి అనేక రూపాల లోపల ఈనాడు తెలుగు సాహిత్యంలో 1997లో రూపుదిద్దుకున్నటువంటి ఈ నాణీలు ప్రక్రియ ఈనాటికి ఇంతకు అనుకున్నట్టుగా 27 ఏళ్ల ప్రస్థానానికి రావడం జరిగింది. కాలక్రమేణా దాదాపు ఇంతకుముందు సారి పుస్తకం రాసుకున్నట్టుగా 500 పుస్తకాలు గ్రంథస్థమయ్యాయి. దాదాపు నాకు తెలిసి 2000 పైచిలుకు అనే గ్రంథస్థం కానటువంటి కవులు కూడా ఉన్నాయి. ఇక్కడ మా రవికాంత్ లాంటి మిత్రులందరూ కూడా పుస్తకాలు ఇంకా రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా ఇది ఒక నిరంతరమైనటువంటి స్రోతస్విని ప్రవాహం. నది అంటే గుణమే, అంటే చనిపోయినటువంటి లేదా ప్రవాహ గుణము లేనటువంటి నది కాదు. నది అంటేనే ప్రవాహ గుణం ఉన్నదాన్ని నది అంటాం. కాబట్టి ఒక నదిలాగా ఇది ప్రవహిస్తూ ఉంది. అయితే ఈ నది ఇప్పుడు అందులో ఒక చిన్న పాయ వచ్చి చేరారు. ఎవరు? మా శివకృష్ణ గారు. చిన్న పాయ కాదు, ఇది చాలా భయంకరమైన పాయ, ఉట్టుట్టి కాదు. ఎందుకంటే మరి తన అస్తిత్వం, తన ప్రత్యేకత ఉండాలి కదా. అందుకోసం మనకు వామనుడు గుర్తొస్తాడు. ఆయన 3 అడుగులు అడిగిండు, 3 అడుగులు ఏముందులు అనుకున్నాడు. కానీ బలమైన పాదం వేశాడు. మళ్ళీ ఇంకా 4వ అడుగు ఎక్కడ పెట్టాలన్నాడు. ఇప్పుడు శివకృష్ణ గారు కూడా అదే చేస్తున్నారు. సముద్రాన్ని అయ్యాను, సముద్రం పక్కన మాత్రాన సముద్రం మొత్తం లాగేసుకుంటావా? మరి బంగాళాఖాతం ఏం కావాలి? కాబట్టి ఆయన ఇంటి పేరు కుక్క వేసిండు. కుక్క అనేసి మొత్తం లాక్కున్నాడు అందులో ఉన్నటువంటి మొత్తం సారాన్ని. ఏం మిగిల్చాలి ఎవరికి? రత్నాలు అన్నీ ఆయన లాగేసుకున్నాడు. కాబట్టి నిజంగా గోపిసార్తో మాట్లాడుతూ అన్నానమాట, అంటే తన మొదటి అడిగే చాలా బలమైన అడుగు వేశాడు. నిజానికి
నాణీల్లో రెండు లక్షణాలు ఉంటాయి. ఒకవైపున కవిత్వం ప్రవహిస్తూ ఉంటుంది, మరొక వైపున ఒక చరుపు అనేటువంటిది, ఒకసారి మన మనసును కుదిపేసేటువంటి ఒక గుణం నాణీల్లో ఉంటుంది. కానీ ఇక్కడ శివకృష్ణ గారు ఏం చేశారంటే ప్రతి నాణీ లోపల కూడా కవిత్వం ఉండేటట్టు చూసుకున్నారు చాలా జాగ్రత్తగా. ప్రతి నాణ్యులు ఎక్కడ చూసినా కూడా కొన్ని మాత్రమే మెరుపులకో అట్లా మన మనసును సంతోషపెట్టేటువంటివో ఆనందాన్ని కలిగించేటువంటి కొన్ని మాత్రం ఉన్నాయి. కానీ ఎక్కువ శాతము ఆయన కవిత్వానికే ప్రాంతించాడు. మరి సముద్రానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంది? ఈయన లోపల మన చాలామంది మన కాంప్లైంట్ ఉంటుంది, తెలంగాణలో సముద్రాలు ఎక్కడ ఉన్నాయండి, ఎందుకు లేవు? సముద్ర నాణీలు చదువుమానండి, ఎందుకు లేదు తెలంగాణ సముద్రం? ఖచ్చితంగా కరీంనగర్లో ఉంది, ఈరోజు రవీంద్ర భారతిలో కూడా సముద్రం ఉంది, కవితా సముద్రం ఉంది. కాబట్టి ఆ విధంగా మనం సముద్రం ఏం చేస్తుందో అనేక మంది కవులు చూడండి, మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే నదుల వెంబడి ఉన్నటువంటి వాళ్ళు, మా గోపిసార్ లాంటి వాళ్ళకి కొంచెం బీడు ఉండేటువంటి ప్రాంతాల నుంచి వారికి వాళ్ళే మొలకెత్తినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఎక్కువ మంది నదుల ఒడ్డున ఉండేటువంటి చాలామంది గొప్ప కవిత్వం రాసిన అందరం కూడా రాజరాజ నరేంద్రుడు అంటే నన్నయ్య కానీ వీళ్ళందరూ తీసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఇక్కడ మరి శివకృష్ణ గారు కూడా ఒక సముద్రాన్ని తాను చాలా జాగ్రత్తగా గమనించి ఒక్కొక్కరికి ఒక అనుభూతి కలుగుతుంది సముద్రాన్ని చూసినప్పుడు, లేదా ఒక దృశ్యాన్ని చూసినప్పుడు. తాను చూసినటువంటి తాను పొందినటువంటి అనుభూతిని వృధా పోనీయకుండా తన యొక్క సృజనకు దానికి ఆ సృజనను ఆలంబనంగా చేసుకొని దాన్ని కవితాత్మకంగా మలిచేటువంటి ప్రయత్నం చేశాడు. మనకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, అంటే ఇది దీనికి సంబంధించింది కాదు. కానీ ఒక కవిలో తన యొక్క మనస్సు శూన్యమైనప్పుడు ఈ సముద్రం ఏం చేస్తుంది? ఒకసారి మనసు కవి ఆత్రేయ గారు కూడా ఇలాంటిది, ఆత్రేయ గారు మనకు అప్లికేషన్ ఉంది అందరికి కూడా, ఏంటిది? రాయక నిర్మాత నేర్పిస్తాడు, రాసి ప్రేక్షకు నేర్పిస్తాడని. ఒకసారి ఒక సినిమా గురించి ఆయన పాఠం రాయమంటే చాలా రోజులు అవుతుంది, హోటల్ బుక్ చేశారు, ₹1000 ఖర్చు అవుతున్నాయి, పాట మాత్రం రావట్లేదు. నిర్మాత కోప్పడ్డాడట, ఇంకెన్ని రోజులండి షూటింగ్, వాళ్ళందరూ బుక్ చేసేసుకున్నామని చెప్తే వెళ్ళి ఆ సముద్రం ఒడ్డున కూర్చున్నాడట. ఆలోచన అంటే ప్రేమికుల గురించే రాయాలి పాట, ప్రణయ గీతం రాయాలి, రావట్లేదు ఆలోచన. వెళ్ళి సముద్రం ఒడ్డున కూర్చుంటే అక్కడ విశాఖ దగ్గర అక్కడ ఒక ప్రేమ జంట కూర్చున్నది. ఈ ప్రేమ జంట కూర్చుంది, అప్పుడే చినుకులు వస్తున్నాయి, చినుకులు జల్లులు కురుస్తున్నాయి. ఈయన అక్కడ గమనిస్తున్నాడు. అప్పుడు ఆ చినుకులు పడుతుంటే ఆ ప్రేమ జంట లేచి ఆ పక్కన ఉన్నటువంటి రాళ్ళ పక్కకు వెళ్తున్నారు మెల్లగా. ఈయనకు అప్పుడు బుర్ర వెలిగింది, అప్పుడు వచ్చేసింది ఇక. చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చెట్టా పట్టగా చేతులు గలిపి అని ఈ పాట మొదలుపెట్టేశాడు. ఎవరిచ్చారు ఈ పాట? సముద్రం ఇచ్చింది. అట్లాగే శివకృష్ణ గారికి కూడా ఇన్ని నాణీలు, ఇన్ని బలమైన నాణీలు రావడానికి కారణం కూడా ఇంతకుముందు సార్ అన్నట్టుగా బంగాళాఖాతమే ఈ యొక్క పెద్ద అయినటువంటి కాన్వాస్కు అది వేదికగా నిలిచింది. కొన్ని ఉదాహరణ చెప్తాను. అంటే ముఖ్యంగా ఇందులో సార్ అన్నారు ఒక మాట, తాను ఎప్పుడూ 60 ఏళ్ల కింద చూసినటువంటి బంగాళాఖాతం అనుభూతిని మళ్ళీ నెమరు వేసుకోవడానికి, అదేవిధంగా ఒకటి ఏంటంటే ఇందులో ఉన్నటువంటిది ఫ్రెష్గా ఉండడం, ఫ్రెష్ లైక్ ఏ ఫిష్. నాణీలు మనం కొన్నిసార్లు చూసినప్పుడు రిపిటేషన్ అవుపిస్తుంది. అంటే రిపిటేషన్ అనేటువంటిది నావల్టీ ఈజ్ బెటర్ దెన్ రిపిటేషన్ అంటాం. కాబట్టి చెప్పిందే మళ్ళీ చెప్పకుండా నావల్టీగా చెప్పడం, కొత్తగా చెప్పడం, అది చాలా జాగ్రత్త గమనిస్తే ఈ సముద్ర నాణీల్లో తాను ఏ వస్తువునైతే తన కలంలో కొంపుకున్నాడో, తన మనసులో కొంపుకున్నాడో వాటిని కొత్తగా చెప్పేటువంటి కొత్త అభివ్యక్తి అనేటువంటిది మనకు శివకృష్ణ గారి యొక్క నాణీ లోపిస్తుంది. ముఖ్య అది మాత్రమే కాదు, గోపిసార్ చెప్పినట్టుగా ఈ కవి యొక్క కవిత్వం లోపల వెచ్చదనం ఉంది, పచ్చదనం ఉంది. అంతేకాదు చాలా ప్రతిభావంతుడు. ఎందుకంటే మనకు తెలిసిపోతుంది ఒక విషయాన్ని, ఒక సందర్భాన్ని కవిత్వంగా ఎట్లా మలచాలనేటువంటిది ఈరోజు శివకృష్ణ గారికి అది పెన్నుతో పెట్టిన విద్యలాగా మనం చెప్పుకోవచ్చు. అట్లా కవితాత్మకంగా చెప్పడం, దేశీయతను, తన నేటివిటీని మర్చిపోకపోవడం, మానవత్వాన్ని, హ్యుమానిటీని అయితే దాన్ని లింకప్ చేసుకోవడం, కానీ ఈ విధంగా శివకృష్ణ గారు చాలా గొప్పగా చెప్పారు. ఒక 3-4 మాత్రం ఉదాహరణ చేస్తాను, ఎందుకంటే ఇంకా మిగతా వాళ్ళు కూడా మాట్లాడాల్సింది కాబట్టి. ఈ సముద్ర నాణీ లోపల అంటే భావం మాత్రం అనంతమైనటువంటిది. నారెడ్డి గారు చెప్పినట్టుగా అంటే మినీ కవిత ఆయుస్సు మెరుపంతా అది ప్రసరిస్తుంది కాలమంతా అని చెప్పారు.
కాబట్టి ఖచ్చితంగా ఈ సముద్ర నాణీలు అనేటువంటి నాణీలు ఖచ్చితంగా నాణీల ప్రపంచంలోనే కాదు, తెలుగు సాహిత్య, ఆధునిక తెలుగు సాహిత్య ప్రపంచం లోపల కూడా ప్రతి ఒక్కరిని కూడా ఇది కదిలించేటువంటివి, మనసు లోపల శాశ్వతత్వాన్ని పొందేటువంటి నాణీలు చాలా ఉన్నాయి. ఎక్కడ కూడా ఆయన తేలికగా వెళ్ళేటువంటి నాణీలకు ఆస్కారం ఇవ్వలేదు. ఉదాహరణకు ఇంతకుముందు మేడం చెప్పారు నాని గురించి వారికి బలమైనటువంటి అభిప్రాయం ఉంది. అంటే వాక్యం రసాత్మకం కావ్యం అని మనకు చెప్పినట్టుగానే ఇక్కడ వీరు ఇంతకుముందు మేడం గుర్తు చేశారు. వాక్యం అనువంత అనుబాంబులా పేలే భావం అదే నాని నైజం. కాబట్టి ఇందులో ఉండేటువంటి ఒక స్పార్క్ ఏదైతే ఉందో అది మనకు చదివినప్పుడు ఒక అణుబాంబులాగా మన మనసు లోపల ఒక విచ్ఛేదన అనేటువంటిది చేస్తూ ఉంటుంది. కాబట్టి 4 పాదాలు 20 నుంచి 25 అక్షరాల మధ్యలో ఉండడం, మొదటి 2 పాదాలు ఒక భావాన్ని ప్రకటిస్తే తర్వాత వచ్చేటువంటి 2 పాదాలు ఇంకో భావాన్ని ప్రకటించడం, ఇవన్నీ లక్షణాలు. ఈ లక్షణాలన్నీ దాటిపోయింది ప్రక్రియ. ఇప్పుడు మనం ఈ లక్షణాల గురించి మాట్లాడుకునేటువంటి స్థాయి దాటిపోయి ఈనాడు ఒక సీరియస్ చర్చ జరిగేటువంటి క్రమం లోపల ఈనాడు నాణీల ప్రక్రియ ఉంది. కాబట్టి దాన్ని మరింత న్యూటన్ సెకండ్ లా లాగా ఇది మరింత వేగవంతం చేసినటువంటి దానికి ఈనాడు మరొక తార్కాణం ఈ సముద్ర నాణీలు. అందులో ఒక మాట అంటాడు చూడండి, ఇంకొకటి నాణీల సంద్రములో 4 అలలు, భావాల లోతు మాత్రం అంతులేనిది. ఇదండి నాణీకి ఉండేటి లక్షణం. ఏంటంటే ఉండేటివి 4 అలలే లేదా 4 పాదాలు. ఇక్కడ అలలంటే 4 పాదాలే, కానీ ఆ లోతుల్లోకి వెళ్ళినప్పుడు దాని యొక్క భావం ఏదైతే ఉందో అది అనంతమైనటువంటిది అనేటువంటిది, అంతులేనటువంటి భావాన్ని ఇది ప్రకటిస్తుందని చెప్తుంటాడు. అట్లా తన చుట్టూ తనకు పుస్తకం పట్ల ఎలాంటి ప్రేమ ఉంది, ఎలాంటి ఒక ఆత్మీయత ఉంది అనే దానికి, గది మధ్యలో నేను ద్వీపంలా ఉన్న నా చుట్టూ పుస్తకాల సముద్రం. చూడండి ఆ పుస్తకాల సముద్రం, ఇక్కడ కూడా మళ్ళీ సముద్రాన్ని లింకప్ చేసుకున్నాడు. ఎక్కడ వెళ్ళినా కూడా సముద్రాన్ని వదిలిపెట్టలే, నదీనాం సాగరే గతి. కాబట్టి నదులన్నీ సముద్రంలో కలవాల్సిందే. ఇక్కడ శివకృష్ణ గారు ఎక్కడ వెళ్ళినా కూడా మళ్ళీ సముద్రం దగ్గరికి రావడం అంటే ఆ బంగాళాఖాతము ఎంతగా ఇతను ప్రభావితం చేసింది, అక్కడి అలల యొక్క స్పర్శ ఘోష ఏ విధంగా అతను మనసు లోపలికి నింపుకున్నాడో అట్లా చెప్తూ ఉంటాడనమాట. కాబట్టి ప్రేమికుల గురించి వచ్చినప్పుడు ఎట్లా దాన్ని అన్వయం చేసుకున్నాడు చూడండి. తీరం సముద్రం గొప్ప ప్రేమికులు, తీరం సముద్రం గొప్ప ప్రేమికులు అంటే ఈ రెండు అవిభాజ్యం, విడదీయడానికి వీలు లేదు. సముద్రం ఉన్న చోటనే తీరం ఉంటుంది, తీరం ఉంటేనే సముద్రం ఉంటుంది. ఆ రెండింటిని ఏంగా మలుచుకున్నాడు, ప్రేమికులుగా చెప్పాడు. ఎలాంటి ప్రేమికులు, గొప్ప ప్రేమికులు, ఉట్టిటోళ్ళు కాదు. ఎందుకు, బీచ్లో ఒక జంటకు ఆదర్శంగా నిలుస్తూ. కాబట్టి ఇవేం చేస్తున్నాయి, బీచ్లో ఒక జంటకు ఆదర్శంగా నిలుస్తూ వాళ్ళు ప్రేమికులై ఇతర ప్రేమికులు కూడా అక్కడ వాళ్ళమని చెప్తున్నాయి, సంకేతాన్ని ఇస్తున్నాయనేటువంటి సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేస్తాడు. అట్లా అంతేకాకుండా ఒకటి రెండు చెప్తానండి, మేడం గారు కూడా సిగ్నల్ ఇచ్చేశారు. చూడండి ఒక విషయాన్ని కవిత్వం మలచడం ఎట్లా ఉంటుందనేది ఒక్కొక్కరు ఒక్కో రకం చెప్పొచ్చు. ఉదాహరణకు ఒక 2 ఉదాహరణలు చెప్తాను. నారాయణ రెడ్డి గారు అమ్మ గురించి ఎట్లా చెప్పారు, గోపి గారు అమ్మ గురించి ఎట్లా చెప్పారు, లేదా తర్వాత తరం ఎట్లా చెప్తుంది. అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు, నన్ను ఒరగమంటేనే ఒరిగేను అమ్మవైపు అని నారెడ్డి గారు చెప్పారు. దాన్ని కొంచెం కుదించి మా గోపి గారు ఏం చెప్తారంటే, భ్రష్టుడా అమ్మ రుణం తీరదు, అమ్మకు అమ్మాయి పుడితే తప్ప. ఇది ఇంకెంత గొప్పగా ఉందని చూడండి. వచ్చే తరం ఇంకో రకంగా చెప్తుంది. మరి శివకృష్ణ గారు కూడా ఏమైనా నావల్టీ సాధించారా తన నాని లోపల? పాత తరం రాసినట్టే రాస్తున్నారా? లేదు, ఎట్టి పరిస్థితిలో అది లేదు. ఎందుకంటే నానీల పుస్తకాలు ఎక్కువ బాగా చదివిన వాడిని కూడా ఐ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. కాబట్టి చూడండి ఏ విధంగా చెప్తారు చూడండి ఆయన చెప్పేటప్పుడు, తన నడుమొక తీరం, గాలికి ఆడే ఆ చీర, తీరాన్ని తడిమే కెరటం. ఇది ఇక్కడ నావల్టీ అనేటువంటిది మనకు ఒప్పిస్తుంది. మళ్ళొకసారి చూడండి, తన నడుమొక తీరం, గాలికి ఆడే ఆ చీర, తీరాన్ని తడిమే కెరటం. ఇదండి కొత్తదనం అంటే ఇదనమాట. ఇది ఫ్రెష్నెస్ అనేటువంటిది ఇదనమాట. ఈ విధంగా ఏ విషయాన్ని తీసుకున్నా కూడా అంటే ఉట్టిగా ఎక్కడ మనం ఒక పేపర్ని ఇట్లా కదిలేస్తే అందులో వచ్చేటువంటి ఏ విధంగా ఉండేటువంటి దాన్ని మీకు ఇంకొకటి చెప్తాను. నాకు అలకు శృతి కుదిరింది,
ఎప్పుడైనా ట్యూన్ కలవాలి ఇద్దరికి, ఫ్రెండ్షిప్ చేయాలన్నా ఏది చేయాలన్నా కూడా ఇద్దరి మధ్య లోపల కలవాలి, కలిస్తేనే అది సాధ్యమవుతుంది. అందుకేమంటుందండి, నాకు అలకు శృతి కుదిరింది, మా పాటిప్పుడు విశ్వమంతా వింటుంది. ఆ కుదిరితేనే అది సాధ్యమవుతుంది, కుదరకుంటే ఎడమొఖం పెడమోలక ఉంటుందన్నమాట. ఇట్లా సముద్రానికి పీడకలు వచ్చిందేమో, ఉలిక్కిపడి సునామీలా మారింది. చూడండి, ఒక సునామీ అనేటువంటి విషయాన్ని ఏ విధంగా కవితాత్మకంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. ఇట్లా మనం గమనించినట్లయితే మీరందరూ మళ్ళీ తర్వాత కూడా ఈ సముద్ర నాణీలు చదవండి. సముద్ర నాణీల లోపల మీరందరూ కూడా మీ మనసులు తడుస్తాయని, ఖచ్చితంగా తడుస్తాయని. ఎవరైనా తడవకుంటే మళ్ళీ మీరు మాకు ఫిర్యాదు చేయొచ్చు. కాబట్టి ఒక గట్టి అయినటువంటి నాణీలు అందించినటువంటి సముద్రం అంత భావాల్ని నాని ఒక చిన్న ప్రక్రియ లోపలికి ఒదిగించుకొని మళ్ళీ ఇందులోంచి సముద్రాన్ని, కవితా సముద్రాన్ని చూపించినటువంటి శివ కృష్ణ అనుకోకుండా శివకృష్ణ గారు మంచి నాణీలు మనకు అందించారు. వారికి సందర్భంగా అభినందనలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదికకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ పోరెడ్డి రంగయ్య గారు, అభినందనలు కూడా. చక్కని భాషణ చేశారు. ఇప్పుడు మన శివకృష్ణ బడి నానిలో ఒక నాని నాకు బాగా నచ్చిన నాని, బడి తల్లి ముఖం మార్చుకుంది, బడి తల్లి ముఖం మార్చుకుంది, ఇంటి గంట కొట్టారని కాబోలు, ఇంటి గంట కొట్టారని కాబోలు అని బడి నాని రాశారు వారు. అందుకే ఇంత చక్కగా మాట్లాడారు. ఇప్పుడు మన శివకృష్ణ రాసిన, ఇందాక మనం సముద్రపు నాణీలు అని అనుకున్నాం కదా 80%, కానీ కొన్ని వ్యంగ్యాత్మకమైనవి నాణీలు కూడా రాశారనమాట. ఎంత గొప్ప త్యాగం నీది, ఎంత గొప్ప త్యాగం నీది, సిగరెట్కి ఊపిరందిస్తూ నీ ఊపిరి తీసుకుంటున్నావు, సిగరెట్కు ఊపిరందిస్తూ నీ ఊపిరి తీసుకుంటున్నావు. ఇట్లాంటి నాణీలు చాలా చమత్కారంగా ఉన్న నాణీలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు మరో విశిష్ట అతిథి కుడికాల వంశీధర్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. మన శివకృష్ణని ఫేస్బుక్లో పరిచయమై ప్రోత్సహించిన చిన్న కవి, చిట్టి కవి, గట్టి కవి. పితృతుల్యులు ఆచార్య ఎన్ గోపి గారికి నమస్కారాలతో ఈనాటి సభ అధ్యక్షురాలు బంజారా నాణీలు రచయిత్రి ఆచార్య సూర్య ధనంజయ గారికి, అలాగే ఏకాంశ నాణీల్లో వచ్చిన ప్రముఖంగా ఉన్న ఒక సంపుటి ఆత్మీయులు పోరెడ్డి రంగయ్య గారికి, అలాగే మరొక నాణీ కవి ఈనాటి గౌరవ అతిథి సుంకరి కృష్ణప్రసాద్ గారికి నమస్కారాలు. సముద్ర నాణీలు తొలి ప్రతిని స్వీకరించిన శివకృష్ణ గారి అమ్మగారికి నమస్కారాలు. శివకృష్ణ మీద ప్రేమతో ఈనాటి ఆదివారం ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఇక్కడ ముందు ఆసీనైన వాళ్ళలో నాకు చాలా ఆత్మీయులు ఉన్నారు. శాంతారావు గారు ఉన్నారు, రవికాంత్ గారు ఉన్నారు, రాజేశ్వరరావు గారు ఉన్నారు, ఇంకా కొంతమంది. ఒకటేంటంటే ప్రతిసారి ఒక నాణీల సంపుటి కానీ ఒక సాహిత్య సభకు వెళ్తే ఆత్మీయులు కొత్తగా మనకు కలుస్తారనమాట. సో మరో సభలో మళ్ళీ వీళ్ళలో కనీసం కొంతమందిని ఇంకొక సభలో నేను చూస్తానని ఆశిస్తున్నాను. మన భారతీయ పురాణాల ప్రకారం సప్త సముద్రాలు అంటారు. సప్త సముద్రాలు అంటే ఉప్పు సముద్రం, నీటి సముద్రం, చెరుకు సముద్రం, నెయ్యి సముద్రం, పెరుగు సముద్రం, సురా సముద్రం, ఇట్లా అన్నీ ఉన్నాయి. భౌగోళికంగా చూసుకుంటే ఆర్కిటిక్, అంటార్కిటిక్, పసిఫిక్, హిందూ మహాసముద్రం ఇట్లా అన్నీ ఉన్నాయి. కానీ సాహిత్యంలోకే మనం వస్తే సాహిత్యంలో నాణీ అన్న ప్రక్రియ ఒక సముద్రం. అట్లాంటి నాణీల ప్రక్రియలో శివకృష్ణ ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఆయన మొదటి ముద్రను చాలా బలంగా వేస్తూ ఆ వచ్చిన పుస్తకం పేరు కూడా సముద్ర నాణీలు రావడం చాలా సముచితంగా నాకు అనిపించింది. ఇందులో అధిక శాతం సముద్రం మీద ఉన్నాయి కనుక దానికి సముద్ర నాణీలను పెట్టారు. అయితే నేను సాధ్యమైనంత వరకు సముద్ర నాణీలు, సముద్రానికి సంబంధించిన నాణీలు కాకుండా
మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇది మీరు పుస్తకంగా మీ చేతిలో పెట్టుకొని మీరు చదివితే ఇంకా ఎక్కువ దీన్ని ఆస్వాదిస్తారని నేను అనుకుంటున్నాను. అవి కాకుండా ఉండే కొన్ని నేను టచ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇందాక అన్నట్టు సముద్రంలో అగాధము జలనిధిలోన ఆణిముత్యములు ఉన్నట్లే అన్న కవితా పంక్తి దృష్టిలోనే నాణీలు కూడా గోపి సార్ పదే పదే చాలాసార్లు చెప్పారు. నాని అంటే ఏదో ఇట్లా 4 లైన్లు 20-25 అక్షరాలు చెప్పినంత సులువు కాదు. నానితేనే మన మెదడులో ఎంత నానితే అంత మంచి గొప్ప నాని వస్తుందని చెప్తారు. కాబట్టి అంత డెప్త్ ఉన్న నాణీలు ఇవి. కాబట్టి నాణీలు సముద్రం దగ్గరికి మనం వెళ్తే సరదాగా గవ్వలు అవి వేరుకుంటాం. కానీ ఇతను ఏం చేశాడంటే మన కోసం ఆ సముద్రాన్ని ఏరుకొచ్చి వాటిని నాణీలుగా మన కోసం తెచ్చాడు. సో ఖచ్చితంగా ఇతను అభినందనీయుడు. ఇక అంటే ఇంజనీరింగ్ బ్యాక్డ్రాప్ కాబట్టి అందులో మనకు సముద్రంకి వెళ్తే ఇందాక అన్నట్టు ఇసుక అది ఇది కనిపిస్తుంది. కానీ తనకి అక్కడ కూడా ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కనిపించాయి. అంటే త్రికోణమితి అంటారు కదా, ఏంటవి అంటే మనకు తెలుసు, సైన్, కోసైన్, టాంజెంట్, కో టాంజెంట్, సీకెంట్, కో సీకెంట్ అని. వాటిని ఎంత చమత్కారంగా నానిలో చెప్పించాడంటే అల గురించి చెప్తాడు. అల ఖచ్చితంగా కోసైన్ వేవే, అలా ఖచ్చితంగా కోసైన్ వేవే, తీరాన్నెప్పుడూ కోస్తూ ఉంటుంది కనుక. అంటే కోసైన్ అన్నదాన్ని దాన్ని ఒక చమత్కారంగా కోసేది అన్నట్టుగా తీసుకొని చాలా చక్కగా చేశాడు. మళ్ళీ మరి కాసేపటికి తనే ఒక మరో చమత్కారంగా సైన్ కూడా ఏమంటాడంటే అలా బహుశా సైన్ వేవేమో, అలా బహుశా సైన్ వేవేమో. సైన్ అంటే అది ఇందాక చెప్పిన సైన్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్, అది తీరంపై సంతకం చేస్తుంది మరి అంటాడు. అంటే ఆ సైన్ SINE సైన్ని SIGN సిగ్నేచర్కి ఉండే షార్ట్ ఫామ్ సైన్ని చాలా చమత్కారంగా అందులో రాశాడనమాట. మనం తరచూ అంటే ఏకాంతంగా ఉన్నప్పుడు లేదంటే ఒంటరిగా ఉన్నప్పుడు మన చుట్టూ కొన్ని ఆలోచనలు, కొంత ఉద్విగ్నత మనకు తెలియకుండానే మన చుట్టూ పరుచుకుంటుంది. అట్లాంటి ఒక సందర్భాన్ని కూడా చాలా చక్కని నానిలో అంటాడు. అయితే అది ఎవరిది అన్నది మీరు రెండో లైన్లో మీకు తెలుసు, రెండో భావాంశం ఇచ్చినప్పుడు తెలుస్తుంది. అలల జ్ఞాపకాలతో బతికేస్తుంది, అలల జ్ఞాపకాలతో బతికేస్తుంది. ఎవరు ఊహించగలరా? అలల జ్ఞాపకాలతో బతికేస్తుంది, నడి సంద్రంలో ఒంటరి ద్వీపం అంటాడు. ఎంత చక్కని భావం. అలాగే ఇంకా కొంత భావుకత కూడా, అంటే భావుకత అంటే కొంచెం రొమాంటిసైజ్ కూడా ఉండాలి. గోపి గారు ఎప్పుడు అంటారు, ప్రేమ లేనిది అసలు ఏం లేదంటాడు ఆయన. సో అది ఉంటేనే ప్రతి దానికి మూలం ప్రేమే. కొండ కొలతల్ని తీసుకెళ్ళింది నది, కొండ కొలతల్ని తీసుకెళ్ళింది నది, ఆమనికి పచ్చరైక కుట్టిద్దామని అంటాడు. ఇందాక సిగరెట్ గురించి చెప్పాడు. అంటే ఒక సామాజిక అంశాన్ని కూడా చాలా చక్కగా ఎట్లా ఇంకొక రాశాడు. ఇది చాలా అంటే అందరూ ఆలోచించవలసిన ఒక నాని అనమాట. ఆఖరి పేజీ ముందే రాయటమా జీవితం, ఆఖరి పేజీ ముందే రాయటమా జీవితం, ఆత్మహత్య అసంపూర్ణ పుస్తకం అంటాడు. ఎందుకంటే జీవితాన్ని పుస్తకంతో పోలుస్తాం కాబట్టి అది ఆత్మహత్య చేసుకోకూడదని ఒక సామాజిక అంశంలో చాలా చక్కని నానిగా తీర్చిద్దాడు. తర్వాత అతను కూడా ఉద్యోగస్తుడే. ఏ ఉద్యోగమైనా వాటి పరిధి మేర దానికి ఉండవలసిన రీతిలో, దానికి ఉండవలసిన ఒక స్ట్రెస్ కానివ్వండి, లోడ్ కానివ్వండి, పని భారం అన్నీ ఉంటాయి. ఇది ఉన్నప్పుడే అందరికీ ఏమనిపిస్తుందంటే మేడే గుర్తొస్తుంది. ఆ సమయంలోనే అంటే నేను ఒక కార్మికుడిని అన్న సంగతి అప్పుడు గుర్తొస్తుంది, మామూలు అప్పుడు గుర్తురాదు, లోడులో ఉన్నప్పుడే గుర్తొస్తూ ఉంటుంది. అయితే ఆ సందర్భాన్ని కూడా ఒక అంటే కళ్ళు ఎరిపెక్కినప్పుడా మరి గుండె ఎరిపెక్కినప్పుడా తెలియదు, కానీ అట్లాంటి ఒక నాని అయితే పుడుతుంది. అది ఒక చక్కటి నాని రాశాడు. ఆకాశం ఎరుపెక్కింది, ఆకాశం ఎరుపెక్కింది, ఉదయాన్నే విప్లవ గీతం రచిస్తూ సూర్యుడు అన్నాడు. ఇది తర్వాత ప్రముఖంగా సముద్రం మీదే రాసినా కానీ సముద్రం అంత గంభీరమైన నాన్న గురించి కూడా ఒక 5-6 చక్కటి నాణ్యలు రాశాడు. ఇందులో ఒక 2 చెప్తాను. సాగర తీరంలో అలల కేరింతలు,
సాగర తీరంలో అలల కేరింతలు, నాన్న భుజాలపై ఆడే పిల్లల్లా. చప్పట్లు కొట్టాలి, అది అతనికి చెందుతాయి. విశాఖపట్నం దాకా వినిపించాలి. మరొక నాని అంటాడు, నాన్న చొక్కాకి ఇస్త్రీ ఉండదు. ఈ ఈ మాట చాలు. అంటే పనిలో వాళ్ళు ఎంత పిల్లల్ని ప్రయోజకుల్ని చేసే ఆ సందర్భంలో వారి గురించి పట్టించుకోరు అన్న ఒక ఈ చిన్న 2 లైన్లలో చెప్పేస్తాడు. నాన్న చొక్కాకు ఇస్త్రీ ఉండదు, కానీ మనసు మడతలు పడనీయడు అంటాడు. అంటే నడవడిక నేర్పించిన నాన్న మీద అతనికి ఉన్న అట్లా ప్రేమ అన్నమాట. ఒక పర్షియా కవి ఒక మాట అంటాడు. ఒక పర్షియా కవి మీకు తెలిసి ఉంటుంది బహుశా, రూమి అని ఒక పర్షియా కవి. నువ్వు సముద్రంలో బిందువు కాదు, బిందువులో నీవే సముద్రం. బహుశా నాకు అనిపిస్తుంది ఈ సముద్ర నాణీలు తెచ్చిన శివకృష్ణకి ఆ మాట వర్తిస్తుందని. నా మొదటి నాణిల సంపుటి నాణిల వసంతం కూడా ఆచార్య ఎన్ గోపి గారి చేతుల మీదుగానే రావడం, దాని ద్వారానే నేను ఈ సాహితీ లోకంలో ప్రవేశించడం. అంటే ఇది ఒక సింహద్వారం లాగా నాణిలది. అలాగే తను కూడా తన సాహితీ యానాన్ని కొనసాగిస్తాడని, ఇంకా ఇలాంటి రచనలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ధన్యవాదాలు. వంశీ సాఫ్ట్వేర్ ఉద్యోగి కానీ చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. మీకు తెలిసింది ఇప్పుడు సముద్ర నాణీల గురించి సునిశ్చితమైన అంశాలను, సూక్ష్మమైన అంశాలను పట్టుకొని ఎంత చక్కగా మాట్లాడాడో చూడండి. అభినందనలు వంశీ. మన శివ నాణీల్లో నాణీల సంద్రంలో 4 అలలు, నాణీల సంద్రంలో 4 అలలు, భావాల లోతు మాత్రం అంతులేనిది కదా. 4 పాదాలు మాత్రమే, 4 లైన్లు, 20 నుండి 25 అక్షరాలు, అక్షర నియమం ఉంది. కానీ లోతైన భావం అంటే ముందు 2 పాదాలు స్టేట్మెంట్, తర్వాత 2 పాదాలు పంచ్. అందులో ఆ 2 విన్నాక ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఏమంటారు కవి అని మనం ఎదురు చూస్తూ ఉంటాము. అందులో పంచ్ ఉంటుంది అని మన శివ నానీల్లో కూడా ఇంకొక నాని చాలా చమత్కారంగా చెప్పిన నాని, అన్నిటికీ అర్ధాంగీకారమే తెలుపుతుంది, అందుకే అర్ధాంగి అన్నారు. శివ గట్టాడు, ఇంకా పెళ్ళి కాలేదు కానీ అర్ధాంగిని అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు ప్రముఖ కవి కృష్ణప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా, వారి స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి సభకు అధ్యక్షత వహించినటువంటి ఆచార్య సూర్య ధనంజయ మేడం గారికి, అదేవిధంగా నానీల నాన్న గోపి చేయబెట్టదా నానీల నాన్న మన గోపి సార్కి, అదేవిధంగా సభ మీద ఆసీనులైనటువంటి మన పోరెడ్డి రంగయ్య సారు, రఘుపతి సారు, తర్వాత ఈనాటి గ్రంథ రచయిత శివకృష్ణ గారు, అదేవిధంగా వాళ్ళ మమ్మీ గారు, వీళ్ళందరికీ కూడా సభాముఖంగా వాళ్ళందరినీ కూడా చేస్తున్నాను. అయితే నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను ఒక గెజిటెడ్ హెడ్ మాస్టర్ని యాదాద్రి జిల్లాలో పనిచేస్తున్నాను. నేను గత 3 సంవత్సరాల నుంచి శివకృష్ణ గారితో ఫేస్బుక్లో మాత్రమే పరిచయం. నానీలు అనే ఒక గ్రూప్లో మీ ఇద్దరం కూడా పోటీపడి రాస్తుంటాం. నేను రాసిన ఒక పదానికి వెంటనే లేదా ఒక పద్యానికి వెంటనే తను రెస్పాండ్ ఇచ్చుకుంటూ చాలా బాగుంది సార్ అని తను కామెంట్ పెట్టడం, అదేవిధంగా తను రాసిన దానికి నేను కామెంట్ పెట్టడం, ఈ విధంగా మా పరంపర ఒక 3 సంవత్సరాల నుంచి కొనసాగుతుందన్నమాట.
అదేవిధంగా నేను నా గురించి చెప్పుకోవాలంటే ఒక చిన్న నానీల పుస్తకం నా చిన్ని హృదయం అనే పేరుతోనే నేను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా చక్కగా ఉంది అని ప్రశంసలు కూడా పొందింది. ఇకపోతే మన శివకృష్ణ రాసినటువంటి ఈ నానీల పుస్తకం ఎంత అద్భుతంగా ఉంది అంటే సముద్ర నానీలు. ఎవరైనా ఆ వయసులో మేము కూడా పోయినప్పుడు విశాఖపట్నం కానీ ఏ సముద్ర తీరం చేరినా కానీ అక్కడున్న అందాలని చూడడమో, లేదా అమ్మాయిల గురించి ఆలోచించడమో, లేదా అలల గురించి ఆలోచించడమో, హాయిగా సరదాగా గడపడమో చేస్తాం. కానీ శివకృష్ణ మాత్రం సముద్రాన్ని మీద ప్రేమలో పడ్డాడు, సముద్రాన్ని అన్వేషించిండు, ఆ అలల్ని చూసిండు, తన ఇంజనీరింగ్ పరిజ్ఞానాన్ని మొత్తం కూడా అందులో చూపించిండు, తన భావుకతని మొత్తం కూడా మనకి ప్రదర్శన చేసిండు అన్నమాట. ఈ రకంగా ఈ సముద్ర నానీలు అన్న టైటిల్ గోపి సార్ ముందు మాటతో రావడం ఎంత మంచిగా ఉందంటే దానికి ఒక నిండుతనాన్ని తీసుకొచ్చిందనమాట. సముద్రాన్ని మనం చూడడం అనే కోణము చాలా చాలా సంక్లిష్టం. గోపి సార్ చెప్పినట్టు సముద్రం యొక్క మూడు క్షణక్షణానికి మారుతుంటుంది, పున్నమికి అమావాస్యకి మారుతుంటుంది. దాన్ని పట్టుకోవడం అనేది చాలా కష్టం. మరి శివకృష్ణ ఈ ప్రయత్నంలో విజయవంతమైందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే తన నానీళ్ళు చూస్తుంటే నేను కూడా చూశాను, ఇక్కడ అన్నీ టిక్కు పెట్టుకున్నాను మీకు. ఇంకా వచ్చిపోయే అలా ఒక్కో పేజీ అలా నేను సముద్రాన్ని చదువుతున్నాను అంటాడు. ఇక దీనికి మనం ఏం చెప్పాలి, ఏం వ్యాఖ్యానించాలి నాకైతే అర్థం కాలేదు. ప్రతి అల అది వస్తుంటుంది, పోతుంది, అది ఏ పని కొరకు తీరాన్ని చేరుతుంది, ఏది సాధించిందని వెనక్కిపోతుంది, దాని ఆలోచన ఏంది, దాని మనసు ఏంది మనకు అర్థం కాదు. అందుకోసం ఎంత చక్కగా చెప్తాడు. మళ్ళొకసారి చెబుతున్నా, వచ్చిపోయే అల ఒక్కో పేజీ అలా నేను సముద్రాన్ని చదువుతున్నాను అంటే సముద్రాన్ని చదవడం అనే పని ఎప్పటికీ పూర్తి కాదు. అలలకి పరుగు అనేది ఆగిపోవడం ఉండదు, అది తీరాన్ని చేరుతూనే ఉంటుంది. అది ఎప్పటికీ నిరంతరమైనటువంటి ప్రక్రియ. సముద్రాన్ని అర్థం చేసుకోవడం అంత సంక్లిష్టం. ఇంకా ఏమంటాడు, తీరాన ఉన్న శిలకు మాత్రమే తెలుసు సముద్రము ఎన్ని పేజీల గ్రంథమో. మనందరం కూడా మనం తీర ప్రాంతానికి పోతాం, సీషోర్లో ఎంజాయ్ చేస్తాం, మళ్ళీ చీకటి పడగానే మన ఇంటికి చేరుకుంటాం. కానీ అలలకి తీరిక అనేది ఉండదు. అలలు నిరంతరం కూడా తీరాన్ని తాకుతూనే ఉంటాయి. కాబట్టి మనకు అర్థం కాని విషయాలన్నీ కూడా తీరం దగ్గర ఉన్నటువంటి శిలకి, ఆ శిల మాత్రం ఆ ప్రతి అలని తన మనస్సుని అర్థం చేసుకుంటుంది, దాన్ని పరీక్షిస్తుంది, చూస్తుంది, దాని పట్ల తన భావాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ రకంగా ఇంకా 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 ఎంత అద్భుతంగా రాసిండు అంటే అలల జ్ఞాపకాలతో బ్రతికేస్తుంది నడిసంద్రంలో ఒంటరి ద్వీపం. ఇక ఇంతకంటే మంచిగా మనం చెప్పడం అంటే సాధ్యం కాకపోవచ్చు. అలల జ్ఞాపకాలతో బతికేస్తుంది నడిసంద్రంలో ఒంటరి ద్వీపం అంటున్నాడు. ఒంటరి ద్వీపాన్ని మనం నడి సముద్రంలో ఉన్న ఒంటరి ద్వీపానికి మనం చేరడమే కష్టం. ఇక దానికి ఎవరు కూడా కమ్యూనికేషన్ లేదు. ఎవరు పోతారు? ఎవరైనా సాహసికులు, లేదంటే ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో పోవడం తప్ప సామాన్యులు, సాధారణ ప్రజలు ఎవరు కూడా మనం వాడికి వెళ్ళలేము. మరి అలాంటి ఆ ఒంటరి ద్వీపానికి తోడు ఎవరు? అలల యొక్క జ్ఞాపకాలే ఆ ఒంటరి ద్వీపానికి తోడు అంటాడు. చాలా చక్కగా ఉంది. ఇంకా చూస్తే ఇంకా మామూలు సముద్రం కాకుండా మిగతా నానీల్ని కనుక చూస్తే, కాసేపు ఉండిపో వర్షమా మా అమ్మ చేసిన బజ్జీలు తిని వెళ్దువు కానీ. ఇక చూడండి ఎట్లా మనందరికి అంటే కవికి కావలసింది ఏంటి అంటే సున్నితత్వం, అమాయకత్వం. మన శివకృష్ణకి చాలా అమాయకుడు, చాలా సున్నితమైనటువంటి మనిషి. నేను కూడా ఈరోజే ప్రత్యక్షంగా చూడడం ఇదే, కానీ ఆయన కామెంట్స్ ద్వారా, ఫోన్ ద్వారా మా సంభాషణ కొనసాగింది. ఎంత అమాయకుడు అంటే ఆ సముద్రాన్ని ప్రేమించినట్టే. ఎవరైనా వర్షానికి అమ్మ చేసిన బజ్జీలు తినిపో అని 27 ఏళ్ళ పిల్లగాడు, ఆ తర్వాత ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి పిల్లవాడు. ఈ రోజులో ఇంజనీరింగ్ అంటే వెంటనే మనకు సెల్ ఫోను, ల్యాప్టాప్, సార్ చెప్పినట్టు ఎంతెంతో బిజీ, అంత గూగుల్ సెర్చ్లో ఉంటారు. అలాంటిది అమ్మ చేతి బజ్జీలు తినిపో అని వర్షాన్ని అడుగుతుండు అంటే ఎంత అమాయకుడు, పసిపిల్లలు అంటే తన మనసు ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇంకా ఏమంటాడంటే చూడండి,
ఇది కూడా మన వంశీధర్ సార్ కూడా మంచి చెప్పిండు. ఇది ఆఖరి పేజీ ముందే రాయడమా జీవితం, ఆఖరి పేజీని ముందే రాయడమా జీవితం, ఆత్మహత్య అసంపూర్ణ పుస్తకం. ఎంత చక్కగా చెప్పిండో మనం గమనించవచ్చు. అంటే జీవితం ఎట్లాంటి పరిస్థితుల్లో ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎన్ని రకాలుగా మనం ఇబ్బందులు పడ్డా దాని మధ్యలో మనం ముగించొద్దు. దాన్ని చివరి శ్వాస వరకు ఈ లోకాన్ని ప్రేమించాలి, ఈ ప్రపంచాన్ని మనం ఆస్వాదించాలి, దాన్ని అసంపూర్తిగా ముగించవద్దు. ఏ పుస్తకానికి కూడా ఆ పుస్తకంలో ఉన్న సారం తెలవాలంటే మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు ఒకసారి చదువుకుంటేనే దానిలో ఉన్నటువంటి హోల్నెస్ మొత్తాన్ని మనం గ్రహించడం సాధ్యమవుతుంది. ఈ రకంగా చూస్తే శివకృష్ణ తక్కువ వయసులోనే ఆత్మహత్యంత వరకు పోయిండు అంటే ఎంత జీవితాన్ని అతను చూసుంటాడు. ఇది ఎట్లా సాధ్యమైంది అంటే కేవలం ఆ సముద్రం యొక్క ప్రేమతోని ఆ మూడ్స్ని పరిశీలించుకుంటూ పోతుంటే ఒంటరి ద్వీపం ఏంది, ఆత్మహత్య ఏంది, ఇలాంటి ఇంకా ఉన్నాయి చూడండి ఎంత మంచిగా ఉందో. ప్రకృతి సౌందర్యానికి ఎంత విలువ ఇస్తుండో. కుంకుమ డబ్బా ఒలికిపోయింది అంటాడు, కుంకుమ డబ్బా ఒలికిపోయింది, సంధ్యవేళ ఆకాశం బొట్టు పెట్టుకుంటుంటే అంటాడు. అంటే ఆకాశం ఆ సింధూర వర్ణంలో మారిపోవడంలో కవి హృదయం అనేది ఎంత మంచిగా పలికిందో. కుంకుమ డబ్బా ఒలికిపోయిందేమో, అందుకే ఆకాశం అంతా సింధూరపు వర్ణంని పులుముకుంది అన్న భావాన్ని అతను వ్యక్తం చేస్తాడు. ఇంకా చూస్తే చూడండి ఎట్లుందో. మబ్బులది ఎంత అదృష్టమో, మబ్బులది ఎంత అదృష్టమో, ఉదయాన్నే కొండల కౌగిలిని పొందుతాయి అంటాడు. మనకి ఎక్కడ ఉంటుంది, ముగించేస్తాను. లాస్ట్ ఇంకొకటి చెప్పి ముగిస్తాను. ఇలా మన శివకృష్ణ మనకు చాలా అద్భుతంగా చేసినటువంటి దాంట్లో ఇతను కూడా చెప్పాడు, నాన్న గుండె ఎంత బరువో నాన్న చొక్కా తొడుక్కున్నాకే తెలిసింది. ఇలాంటి అద్భుతమైనటువంటి ఈ నాణీల సముద్ర నాణీళ్ళు మనకు అన్నీ ఉన్నాయి. నేను ఇంకా సమయాభావం వల్ల లేదంటే నేను కూడా తొందరగా ముగించాలన్న ఆతృత వల్ల కూడా నేను దాన్ని ఇంకా డెప్త్గా పోలేదు. నేను సుమారుగా ఒక 1000 నాణీలు వచ్చింది, 464 నాణీలతో ఒక మొదటి పుస్తకం తీశాను. మరో పుస్తకం మన గోపి సార్ యొక్క ఆశీస్సులతో పూర్తి అయింది. జస్ట్ ఇంకా రిలీజ్ కావడం ఒక్కటే మిగిలిపోయింది. అది కూడా మనం ఇలాంటి ఫంక్షన్లో ఈ సభ మీద ఈ వేదిక మీద ఉన్నటువంటి అందరినీ మళ్ళీ పిలుస్తా, మీరందరూ కూడా తప్పనిసరిగా రండి. అది కూడా ఒక గొప్ప పండగ చేసుకుందాం. ఈ నాణీల గురించి ఒకటే ఒక వాక్యం చెప్పి నేను ముగిస్తాను. మేడం గారు కూడా మనకు టైం చాలా తక్కువ ఇచ్చారు కాబట్టి నేను కూడా ఫ్రీక్వెన్సీ నేను రాసిందంటే ఇప్పుడు చూడాలి, నాకు మేడం టైం చాలా తక్కువ ఇచ్చింది. అయితే నేను చెప్తున్నా ఏంటంటే మనకు గోపి సార్ గారు, నేను కూడా చూసిన హైకూలు ప్రయత్నించిన మిగతా కవిత్వ ప్రక్రియలు ప్రయత్నించినప్పుడు నాణీల్లో మాత్రమే ఇమిడిపోతున్నా. ఎందుకు ఇలా ఇమిడిపోతున్నా అనేది గోపి సార్ కూడా చెప్పారు. తెలుగుతనానికి, తెలుగు భావానికి నాణీలే చక్కగా సూట్ అవుతున్నాయి. తర్వాత మనకు మేము సోషల్ స్టడీస్ టీచర్ని ప్రారంభంలో, ఇప్పుడు నాకు 26 ఏళ్ళ సర్వీసు, గవర్నమెంట్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నా. అక్కడ ఏంది అంటే మనం చదువుకుంటాం, సార్వజనీన వయోజన ఓటింగ్ హక్కు మన రాజ్యాంగం కల్పించింది అంటారు. అంటే ఏంది, కుల మత వర్ణ లింగ భేదం లేకుండా అందరికీ ఓటు హక్కు అనేది రాజ్యాంగం ఇచ్చిందంటారు. అది ఎట్లా సాధ్యమైంది? ఒక రాజ్యాంగం అనే పుస్తకం ద్వారా సాధ్యమైంది. అదేవిధంగా గోపి సార్ ఏం చేసిండంటే ఈ కవిత్వం యొక్క ప్రక్రియను సృజించడం మూలంగా అమ్మాయి లేదు, అబ్బాయి లేదు, చిన్నపిల్లగా లేడు, పెద్ద పిల్లగా లేడు, ఇంట్లో ఉన్న గృహిణి కావచ్చు, ఎవరైనా చిన్న పిల్లలైన ఈ కవిత్వ ప్రక్రియలో ప్రవేశించవచ్చు, అద్భుతంగా దాన్ని ముగించవచ్చు. మంచి అందరినీ కవులు చేయడం అనేది కంకణం కట్టుకుంటున్నారు. సారు ఒక ప్రతిన పూరిండు. ఆ ప్రతిన ఏంటి అంటే అందరూ తెలుగు ప్రజలందరినీ కవులను చేద్దాము అనే ప్రయత్నంలో గోపి సారు విజయవంతంగా అయిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అభినందనలు, ధన్యవాదాలు. చాలా నాణీలు రాశారు కదా, ఇంకా ఈ నాణీలను చూస్తుంటే కూడా వారికి ఉత్సాహం వస్తుంది. సముద్రం అంతా లోతుగా ఈ నాణీల్లో ఆ భావం ఉంది. నిజంగా ఇంకొకటి చాలా అనుభవంతో రాసిన నాని అనుకుంటా, అందరి అనుభవంలో ఉండే ఇది. నువ్వు సిగరెట్ లాంటోడివే, నువ్వు సిగరెట్ లాంటోడివే, నిన్ను వాడేశాక కాళ్ళ కిందేసి తొక్కుతారు, నిన్ను వాడేశాక కాళ్ళ కిందేసి తొక్కుతారు. చూడండి, ఇట్లాంటి నాణీలు ఈ పుస్తకం నిండా ఉన్నాయి. మీరందరూ
నానీలు ఈ పుస్తకాన్ని ముట్టుకొని చదివితే ఆ అనుభూతే వేరు. గోపి సార్ అంటారు ముట్టుకొని చూడమంటారు, ముట్టుకొని చదవమంటారు. ఆ స్పర్శతో చదివితే ఆ అనుభూతే వేరు, ఆ అనుభవం వేరు. ఇప్పుడు నానీల కవి మన కొక్కుల శివకృష్ణను స్పందన తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు సభకు ఇచ్చేసిన నానీల నాన్న డాక్టర్ ఆచార్య ఎన్ గోపి సార్కి, అలాగే సభాధ్యక్షులు ఆచార్య సూర్య ధనుంజయ మేడంకి, పోరెడ్డి రంగయ్య గారికి, కుడికాల వంశీధర్ గారికి, కృష్ణప్రసాద్ గారికి, ఇంకా రఘురామ్ గారికి అందరికీ ధన్యవాదాలు. మా అమ్మకు అందరికీ ధన్యవాదాలు. అయితే నేను స్టేజ్ మీద మాట్లాడడం ఇదే మొదటిసారి. నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా కవి సమ్మేళనం కానీ ఎప్పుడూ వెళ్ళలేదు. ఇదే నా మొదటిసారి మాట్లాడడం. నేను యాక్చువల్గా కవితలు రాయడం అనేది నాది జాబ్. బీటెక్ అయిపోయాక 2018లో స్టార్ట్ చేశాను. అది కూడా వైజాగ్లోనే. అక్కడ స్టార్ట్ చేసి అప్పుడు యువర్ కోట్ అనే యాప్ ద్వారా నేను రాశాను కొన్ని. అలా ఒక 2 years యువర్ కోట్లో రాశాను. మా యువర్ కోట్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఇక్కడ, శ్రీనివాస్ అని, శ్రవణ్, గిరి, అనంత్ అన్న అందరూ వచ్చారు. అలా నేను రాస్తూ స్టార్ట్ చేశాను. మళ్ళీ వైజాగ్లో శ్రవణ్, గిరి, శ్రీనివాస్, అనంత్ అన్న అందరు మా వైక్యూ ఫ్రెండ్స్ వీళ్ళందరూ. ఇక నాకు నానీల విషయానికి వస్తే, నేను ఫస్ట్ నానీల గురించి తెలుసుకుంది మాత్రం యువర్ కోట్ యాప్లోనే. అందులో విశ్వనాథ్ అని ఒక అన్న అద్భుతంగా రాసేవాడు. ఆయన ఒక నాని ఒకటి చదువుతాను. సూర్యుడిని తిని విశ్రమించింది మా ఇంటి పెరట్లో మందారం. ఇలా ఆయన భావుకత వల్లనే నేను ఇంకా మంచి రాయడం స్టార్ట్ చేశాను నానీల గురించి. ఆ తర్వాత నానీల ప్రక్రియ గురించి నేను తెలుసుకొని యూట్యూబ్లో చూస్తున్నప్పుడు అప్పుడు నాకు తెలిసింది నానీల సృష్టికర్త గోపి సార్ అని. ఆయన గురించి ఇంటర్వ్యూ చూశాను. ఇక అప్పుడు ఇంటర్వ్యూలో నాకు ఒక ఇంటర్వ్యూలో చూశాను, ఒక నాని దహనంలో కుడి చేయి కాలేదు, కారణం కలం పట్టిన చెయ్యి అన్నారు. ఇది నాకు ఎంతగానో నచ్చిన అనేది. దీనివల్ల నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను సార్. అలాగే ఇంకోటి, కుండ ముక్కలైందా కుమిలిపోకు, మట్టి మరో రూపం కోసం సిద్ధమవుతుంది. ఇలా ఎన్నో అద్భుతమైన నానీలు రాశారు. ఇక నెక్స్ట్ నానీల సంపుటి గురించి ఫస్ట్ ఫేస్బుక్ నానీల గ్రూప్లో నేను రాస్తుండే. నేను కృష్ణప్రసాద్ సార్ ఆయన అన్నట్టు పోటీ పడి రాస్తుండే మేమిద్దరము. అలా రాస్తున్న టైంలో ఆయనే పరిచయం అయ్యారు. అలాగే ఫేస్బుక్లో వంశీధర్ గారు పరిచయం అయ్యారు. అలాగే గోపి సార్ వాళ్ళ అమ్మాయి ఎన్ లహరి అక్క, ఆమె పరిచయం అయింది. ఆమె ఎంతో ఇన్స్పిరేషన్ నాకు. నేను ఫస్ట్ చదివిన బుక్ ఆమెదే, నానీల సంపుటి, నానీల తీరాన. అలా ఎంతో ఇన్స్పిరేషన్. ఇంకా వంశీధర్ సారే నాకు ఫస్ట్ నుంచి నాకన్నా ఎక్కువ కూడా మీ నానీలు చాలా బాగుంటాయి శివ, నువ్వు ఖచ్చితంగా వేయించాలి, ఇది ఖచ్చితంగా బుక్లోకి చేయించాలని నాకంటే ఎక్కువ తాపత్రయపడ్డాడు అతను. వంశీధర్ సార్కి చాలా ధన్యవాదాలు. ఇంకా అలాగనే కాకుండా కొన్ని నానీలు మీ బాగున్నాయని చెప్పి పోవడం వేరు, కొన్ని బాగాలేకున్నా కూడా ఈ బాగాలేవు చూసుకో అని చెప్పి, ఇంకా అసలు ఇది బాగాలేదు కదా చెప్తే ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతారు కదా అని చెప్పేసి అలా ప్రోత్సహించడం వీడు. అలా ఎన్నో ప్రోత్సహించాడు వంశీధర్ సార్. అలా అంటే నేను కొన్ని నానీలు అప్పట్లో 4 లైన్లు కలిపి కూడా ఒకటే సెంటెన్స్ లెక్క రాస్తుండే. అది 2 భాగాల లెక్క రాయాలి, అలా రాయకూడదు, ఇలా ఉండాలి నాని అని నాకు పర్టికులర్గా చెప్పి ఆయన చెప్పాడు. దానివల్ల ఇంకా మంచి నానీలు రాయగలిగాను. ఇంకా కృష్ణప్రసాద్ గారు ఆయన నానీలు నా చిన్ని హృదయం నానీలు రాశారు. ఆయన నానీలు చాలా బాగా, ఆయన నానీలు నేను చదివాను, ఎంతో మా ఫేస్బుక్లో మంచి రివ్యూ కూడా రాశాను. ఒక నాని అనేది, పువ్వు సగమే విచ్చుకుంది, కలలు ఇంకా అయినట్టు లేవు, మా ఇంట్లో 2 ఖాళీ కుర్చీలు 2 నిండు మనసులతో ఉంటాయి. ఇలాంటి ఎన్నో అద్భుతమైన నానీలు రాశారు. ఇంకా ఇక బుక్ తీయడం ఒకటైతే మళ్ళీ రిలీజ్ ఫంక్షన్ ఇంకో ఎత్తు అన్నట్టు.
అయితే నాకు రిలీజ్ ఫంక్షన్ అంటే భయమైంది. అసలు ఎవరు వస్తారు మన నానీల దానికి, అసలు ఎందుకు ఇదంతా అన్నట్టు అనుకున్నాను స్టార్టింగ్లో. బట్ ఈ విషయంలో మాత్రం మా మమ్మీ ఎక్కువ హెల్ప్ చేసింది. నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం నా బంధువులే. అంటే నాకన్నా ఎక్కువ కూడా వీళ్ళకి కాల్ చేయి వాళ్ళకి కాల్ చేయని చెప్పి మరీ రప్పించింది మొత్తం అందరినీ. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అలాగే బుక్కులు కూడా ఇంటికి ఎలా తెచ్చుకోవాలి, అసలు నేను వైజాగ్లో ఉంటున్నా, వీడికి ఎలా తెచ్చుకోవడాన్ని ఆలోచిస్తుంటే మా అన్నయ్య రామకృష్ణ అతనే వెళ్ళి మొత్తం బుక్స్ తెచ్చుకోవడం. తర్వాత మా తమ్ముడు వంశీకృష్ణ, ఒకసారి వాళ్ళిద్దరూ చాలా చాలా సపోర్ట్ చేశారు నాకు హాల్ బుకింగ్కి ఇవన్నీ. ఇలా ఎంతోమంది చాలా బాగా సపోర్ట్ చేశారు నాకు. అందరికీ చాలా ధన్యవాదాలు. అలాగే ఈ బుక్ డిజైన్ ఇంకా డిటిపి వర్క్ చేసిన మా మామయ్య వడ్డేపల్లి హరీష్ గారికి ధన్యవాదాలు. కిన్నెర ఆర్ట్స్ కార్యదర్శి రఘురామ్ సార్కి చాలా ధన్యవాదాలు ఈ సభ నిర్వహించినందుకు. చాలా ముద్దుగా 4 మాటలు బాగా మాట్లాడిండు. అంటే ఆయన మాటల్లో మొత్తం కనిపిస్తుంది ఆ సముద్ర నానీలని ఏ విధంగా రాసిండో అదంతా ఆయన మాటల్లోనే కనిపిస్తుంది. నిజంగా గోపి సార్ ఎప్పుడు కూడా సభ నిండుగా ఉంటే నిండు భోజనం తిన్నంత సంతోషంగా ఉంటుందంట, కడుపు నిండా భోజనం తిన్నంత సంతోషంగా ఉంటుంది. ఈరోజు ఉన్న ఆడియన్స్ కూడా చిన్నపిల్లలు ఉన్నారు, నిజమైన ఆడియన్స్ వాళ్ళు. ఎందుకంటే రేపటి నానీలు వాళ్ళల్లో నుంచి నానీలు చెప్తుంటే చాలా స్పందిస్తున్నారు. రేపటి నానీలు ఇక్కడి నుంచే మొలకెత్తుతుండొచ్చు కూడా. శివ, నీకు హార్దిక అభినందనలు, ధన్యవాదాలు. గోపి సార్ సభలో పాల్గొనడం అంటే నాకు చాలా ఇష్టం. వారి పక్కన వారి సరసన కూర్చోవడం ఇంకా నా అదృష్టం. ఎట్లా ఉంటారో చూడండి, ఒక ఋషిలాగా కనిపిస్తూ ఉంటాడు, ఒక తపస్విలాగా కనిపిస్తున్నారు. నేను నారాయణ రెడ్డి గారు వేదిక మీద ఉన్నప్పుడు ఆయననే చూస్తూ ఉండిపోయేదాన్ని. ఆయన హావభావాలు, ముసిముసి నవ్వులు, చాలా మందహాసంగా నవ్వుతుండే, అందరినీ చూస్తుండే అనమాట. సేమ్ గురువుకు తగ్గ శిష్యుడు ఈయన మా గోపి సార్ అని నేను అంటున్నా, వారు మా అమ్మాయి అనాలి కానీ మా నాన్న కదా, అందుకనే చాలా చనువు ఎక్కువ నాకు. వారికి ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మన శివకృష్ణకి వంశీకృష్ణ, శివకృష్ణ, రామకృష్ణ ముగ్గురు కృష్ణులు ఉన్నారు వాళ్ళు. శివకృష్ణకి ఆశీస్సులు, ఇంకా భవిష్యత్తులో ఆయన కలం నుండి మరిన్ని రచనలు జాలువారాని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. సుబ్బారావు గారిని ఆహ్వానిస్తున్నాను ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి, వందన సమర్పణ చేయడానికి. శ్రీ కొక్కోల శివకృష్ణ రచించిన సముద్ర నానీలు గ్రంథావిష్కరణ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ గ్రంథాన్ని ఆవిష్కరించినటువంటి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ వైస్ ఛాన్సలర్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ ఎన్ గోపి గారికి మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈనాటి సభకు అధ్యక్షత వహించినటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య సూర్య ధనంజయ గారికి కూడా మా కృతజ్ఞతలు. ఈనాటి విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి ప్రముఖ కవి, వ్యాఖ్యాత డాక్టర్ పోరెడ్డి రంగయ్య గారికి, ప్రముఖ కవి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీ కుటికాల వంశీధర్ గారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈనాటి గౌరవ అతిథిగా విచ్చేస్తున్నటువంటి ప్రముఖ కవి శ్రీ శంకరి కృష్ణప్రసాద్ గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈనాటి సముద్ర నానీలు రచయిత శ్రీ కొక్కుల శివకృష్ణ గారికి, వాళ్ళ అమ్మగారికి, అలాగే కుటుంబ సభ్యులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పత్రికా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.